అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఒక 4-5 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మనము ప్రవచనాలు ప్రారంభించుకున్నాము. ఆఫీస్ పని చాలా ఉండడము, ఆడిట్స్ అవి జరగడం వల్ల ప్రవచనాలకు అసలు సమయమే దొరకలేదు. ప్రిపేర్ అవడానికి కాదు, ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయేది, అందువల్ల దొరికేది కాదు. ఏదైనా జీవితం లోపల కష్టాలు సుఖాలు కొనసాగుతూ ఉంటాయి అన్న విషయాన్ని మనం సంపూర్ణ మహాభారతంలో తెలుసుకుంటున్నాం. సంపూర్ణ మహాభారతము పూర్తి వేదం, వేదం కంటే కూడా గొప్పది. వేదములన్నీ కూడా ఒక సైడు, మహాభారత్ని ఒక సైడు ఒక తక్కెడలో పెట్టినట్లయితే మహాభారతమే భారవంతంగాను శక్తివంతంగాను మహత్తు కలిగి ఉంటుంది. వేదములు అందరూ చదువుకుని అర్థం చేసుకోలేరు, వేదంలో ఉన్నటువంటి విషయాలని అందరూ కూడా గుర్తించలేరు. అందుకని వేదవ్యాసుడు ఏం చేశారంటే ఆ వేదాలలో ఉన్న విషయాలన్నింటినీ కూడా వ్యక్తుల యొక్క ధర్మాలుగా తన జీవిత చరిత్రను మనకు అందించారు మహాభారతంలో. తర్వాత నువ్వు మనసు అంటే కూడా కానీ అలా వాటిలో గొడవ పడుతున్నాయి. కూడా అంత శక్తి మొత్తం మనుషులు
ఆలోచన కూడా అవసరం లేదు. దైవత్వం మనలో ఉంది అని చెప్పడానికి ఎందుకో ఎన్ని సార్లు చెప్పినా కూడా మనుషులకు ఆ దైవత్వాన్ని గుర్తించాలి అని అనిపించదు. దానికి కారణం ఏమిటి? మరి ఇప్పుడు అందరూ మనుషులు కూడా ఒక ఇదైనప్పుడు, దైవ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మరి ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఒకసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మనందరికీ కూడా తెలుసు మనలో దైవం ఉన్నాడని. దైవం లేకపోతే ఈ శరీరం పడిపోతుందని తెలుసు. లేదు నేనే శరీరాన్ని అని ఎంతమంది అనుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఇందులో ఒక్కరైనా కూడా నేను శరీరాన్నే ఇదే ఇలా ఒక్కసారి జాతులు కూడా చూడు మన ఎవరు అనేటటువంటి ఆలోచన వస్తూ ఉండాలి. ఎంతసేపు కూడా మనకున్నటువంటిది ఏంటి? ఈ దేహము, మనస్సు. ఈ రెండు కూడా ఏం ఆలోచిస్తాయి? దేహం ఎప్పుడు కూడా దేశం గురించి ఆలోచిస్తుంది, మనస్సు ఎప్పుడు కూడా కాలం గురించి ఆలోచిస్తుంది. దీన్నే టైమ్ అండ్ స్పేస్ అని చెప్పేసి మనము ఫిజిక్స్ లో అంటారని మన విష్ణు సహస్రనామంలోను అన్నింటిలోనూ కూడా తెలుసుకున్నాం. టైమ్ అండ్ స్పేస్ గురించి ఆలోచించేవేంటి తెలుసా? ఈ దేహం, మనస్సు. ఎవరైనా ఒకసారి చెప్తారా ఏమన్నాను నేను? ఎవరైనా సరే. దేహము మనస్సు అండి. దేహం దేని గురించి ఆలోచిస్తుంది? మనస్సేమో టైం, మనస్సు టైము, దేహము దేశము. దేహము దేశము, మనస్సు. సో దేహం ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడున్నాను అనుకుంటూ ఉంటుంది. మనస్సేమో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఆలోచిస్తూ ఉంటుంది.
సో దేహము మనస్సు అనేటటువంటివి ఏంటంటే మనకు టైం అండ్ స్పేస్ లోపల మనల్ని బంధిస్తాయి. దీనినే బంధము అంటామని చెప్పి తెలుసుకున్నాం ఎన్నోసార్లు. ఇంతకు ముందు చెప్పుకున్న అనేక విషయాలు కొద్దిగా రివిజన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం, ఎందుకంటే 4-5 రోజులు అయింది కదా, గ్యాప్ వచ్చింది. అయితే నేను దేహము మనస్సు కాదు అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఎవరన్నా చెప్పండి. నేను దేహం కాదు మనస్సు కాదు అన్నాను, ఇప్పుడు దాని అర్థం ఏంటి? దేహం కాదు నేను దేహం కాదు మనస్సు కాదు అంటే ఏంటి? చైతన్యము అని అర్థమవుతుంది. ఈ చైతన్యానికి దేంతో సంబంధం లేదు? దేహం అంటే ఏంటి? దేశముతోటి కాలముతోటి సంబంధం లేనటువంటిది అని అర్థమవుతుంది. ఒక్క నిమిషం, మళ్ళీ కొద్దిగా వెనక్కి వద్దాం, మీకు అర్థం కాలేదు, మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఈ దేహం అనేది దేశం గురించి ఆలోచిస్తూ ఉంటుంది, మన ఎందుకంటే ఇలా కూడా మన పరిస్థితి కావాలి. అంటే ఎప్పుడైతే మనకి కాబట్టి అవి లిమిట్ కూడా లిమిట్ చేసేది. సర్వము కూడా సర్వ దీనికి కారణం ఏంటంటే శోకము, దుఃఖము. ఈ దుఃఖం అనేటటువంటిది ఎందువల్ల వస్తుంది అంటే కోరికల వల్ల. కోరికలు, భయాలు, ఈ రెండిటి వల్ల కూడా మనకు దుఃఖం వస్తుంది. దుఃఖం ఎందుకు వస్తుందండి? హలో, కోరికలు, భయాలు మనం ఒకసారి ఆలోచించినట్లయితే కోరికల గురించి మాట్లాడదాం. కోరికలు ఉన్నప్పుడు ఏమైపోతుంది? కోరిక తీరకపోతే ఒక భయం, ఏమైపోతుందో అనే బాధ, బెంగ.
కోరిక తీరిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ కొత్త కోరిక వస్తుంది. మళ్ళీ ఆ కొత్త కోరిక కోసం ఎవరో చెప్తారు నీ జీవితంలో రాహువు నడుస్తున్నాడు అని ఏదో మంత్రం ఇచ్చి చదవమంటారు. అదో చదివావు, ఓ 16 ఏళ్ళు చదివావు. తర్వాత ఏమైందా, లేదు నీకు ఇప్పుడు కేతు వచ్చాడు, కేతు లోపల మళ్ళీ మంత్రం చదువు, మళ్ళీ భయంతో మళ్ళీ చదువుతూ ఉన్నావు. అలా జీవితం అంతా కూడా ఎన్ని రోజుల పాటు భయంతోని, ఒక సైడ్ ఏమో కోరిక తీరలేదనే బాధ, మరోవైపు ఏమో భయము. అంటే ఆశ తర్వాత భయము, ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయంటే మనల్ని ఎదగకుండా ఆపేస్తున్నాయి. నా పాయింట్ అర్థమైందా అండి? నేను కష్టపడుతున్నానా? హలో, లేదు సార్, అర్థమైందండి సార్. అంటే మన లోపల ఉన్న, కాబట్టి మనం ఇక్కడ నిలిచిపోతున్నాం, ఈ ప్రపంచంలో నిలిచిపోతున్నాం. నిలిచిపోయినప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. కాబట్టి ఏమవుతుంది, ఎన్నో నెగటివ్ థాట్స్ ని మనము పోగొట్టుకోవడానికి, ప్రతి నెగటివ్ ని పోగొట్టుకోవడానికి ఒక పాజిటివ్ థాట్ తెచ్చుకుంటాం. కానీ 100 పాజిటివ్ థాట్లని ఒక్క నెగటివ్ థాట్ కట్ చేస్తుంది. చెట్లని ఏదో ఉంది కదా, ఒక సామెత ఉంది, మీ అందరూ విన్నదే ఆ సామెత, కొత్తదేం కాదు. వచ్చే అగ్గిపుల్లలు దేంతో తయారైతాయండి? చెట్లతోటి, అవునా? ఎన్నో చెట్ల నుంచి అగ్గిపుల్లలు తయారైతాయి. ఒక్క అగ్గిపుల్ల చాలు ఆ చెట్లన్నీ కాల్చేయడానికి. కాబట్టి ఎంతో కష్టపడితే గానీ ఒక పాజిటివ్ మార్గంలోకి రాము. ఒక్క నెగటివ్ మార్గం చాలు మన పాజిటివ్ అంతా కూడా నాశనం చేయడానికి. అవునా కదా? ఎన్ని రకాలుగా మనం పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న నెగటివ్ ఆలోచన చాలు మన మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. అటువంటి నెగటివిటీని తన దగ్గరికి రానియడం లేదు ధర్మరాజు. విలపిస్తున్నాడు, బాధపడుతున్నాడు, జీవితంలో ఏమి చెయ్యలేనటువంటి పరిస్థితి, బెంగపడుతున్నాడు. అయినప్పటికీ కూడా యక్షుడు చెప్తున్నటువంటి అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మాత్రము సరైనటువంటి జవాబే చెప్తున్నాడు. ఎందుకంటే తనకు కావాల్సినటువంటిది ధర్మము, ఆయన ధర్మమూర్తి. మనము కిరాతార్జునీయంలో కూడా తెలుసుకున్నాం, వ్యాసుడు జ్ఞానమూర్తి, ధర్మరాజు ధర్మమూర్తి. సో జ్ఞానము ఉంటే సరిపోదు, ధర్మాన్ని పాటించగలగాలి. నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. మన దగ్గర ఇంప్లిమెంట్ చేయకపోతే వెనక్కి వెళ్ళిపోతాము. దాన్ని ఎప్పుడైతే మనం ఆచరించడం లేదో అప్పుడు వెనక్కి వెళ్తాం. ఆచరించిన వాడు ఇక తప్పు చెప్పే అవకాశమే లేదు. ఆచరిస్తున్నది చెప్పమంటే ఏముంది? పొద్దున ఏం చేసావు అంటే చెప్తాం, మధ్యాహ్నం ఏం చేసావు అంటే చెప్పావు, ఎప్పుడు పడుకున్నావు అంటే చెప్తాం, ఎప్పుడు లేచావు అంటే చెప్తాం. సో ఆచరించిన విషయాలని, సత్యములను చెప్పడం చాలా సులువు జీవితంలో. కాబట్టి ధర్మాన్ని గనక ఆచరిస్తే అది చాలా గొప్పది. అందుకే గత వారం తెలుసుకున్నటువంటి దాంట్లో అదృష్టవంతులు అన్నింటి లోపల కూడా, మనకు అదృష్టాన్ని తెచ్చే దాంట్ లోపల, మనను ధన్యం చేసే దాంట్లోపల అన్నిటికంటే కూడా ఉత్తమమైనది ఏంటి అన్నదాన్ని తెలుసుకున్నాం. దానికి ఏంటంటే మనని నైపుణ్యము, అంటే మనం ఎంత స్కిల్ పెంచుకుంటే అంత మనం పైకొస్తాము. మనలో ఉన్న ఎబిలిటీ, మనలో ఉన్న క్యాపబిలిటీ అనేటటువంటిది మనం ధన్యం అని చెప్పుకోవచ్చు. నాకు ఒక పెయింటింగ్ వేయగలిగాను, చక్కటి పెయింటింగ్ వేయగలిగాను, అయిపోయింది నా జన్మధన్యం. అందరికీ కూడా నేను లాస్ట్ లీఫ్ కథ చెప్పాను, మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. అందులోపల ఒక పాప వాళ్ళ ఇంట్లోంచి ఇలా బయటికి చూస్తూ ఉంటుంది. ఆమెకేమో రోగము, కొత్త రోగం వస్తుంది, అది ఎక్కువగా మానసికమైన రోగం. ఆమె బెంగపడుతూ ఉంటుందన్నమాట. తన కిటికీ బయట ఒక చిన్న చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. ఈ పాపకి ఎందుకో అనిపిస్తుంది, ఆ చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయిన రోజు నేను చచ్చిపోతాను అని చెప్పి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఆకు అందులోంచి పడిపోతూ ఉంటుంది. ఈమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. మానసికం కదా, మానసికంగా మనం తొందరగా నాశనం చేసుకోగలం. ఆ పాప అలా బాధపడుతూ ఉంటుంది అనమాట, అలా బాధపడుతూ ఉంటుంది. సరే, చివరికి ఒకరోజు చూస్తే ఒకటే ఆకు ఉంటుంది, అయిపోయింది, రేపు నేను చనిపోతాను అనుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే చూస్తుంది, మళ్ళీ అదే ఆకు అలా ఉంటుంది. మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు చూస్తే ఆకు అక్కడే ఉంటుంది. అయితే ఇన్నాళ్ళు నేను అనుకున్నది తప్పు, చూసావా, ఆ లాస్ట్ లీఫ్ ఏదైతే ఉందో, ఆ చివరి ఆకు అది అలాగే ఉంది, అంటే నేను ఇన్ని రోజులు అనుకున్నది తప్పు, నా ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పేసి బాగుపడుతుంది. దీని వెనక ఏం జరుగుతుంది అంటే, ఈ తల్లిదండ్రులు గుర్తిస్తారు పిల్ల పడుతున్నటువంటి బాధని. అది ఎవరితోనో మాటల సందర్భంలో అంటుంటే ఒక పెయింటర్ వింటాడు. వినేం చేస్తాడో, అతని జీవితంలో ఒక అద్భుతమైన మాస్టర్ పీస్ వేసి చనిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. అతను ఒక అద్భుతమైనటువంటి మాస్టర్ పీస్ వేయాలి, నా జీవితం పుట్టినందుకు నేను ఒక సరైనటువంటి పని చేయాలి
అనేటటువంటిది. అతడు ఏం చేస్తాడు, ఇక్కడ పెయింట్ వేస్తాడు. ఈ పెయింట్ వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటి బయట చలి, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో మనకు తెలుసు కదా, చలి, స్నో ఇవన్నీ ఎక్కువ. అవన్నీ మనంత గొప్పగా నివాస యోగ్యంగా ఉండవు అన్నమాట. అయితే అది వేయడానికి ఆ చలి లోపల వణుకుతూ ఉంటాడు, నీళ్ళలో తడిసిపోతూ ఉంటాడు, పడా 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 జారి పడిపోతూ ఉంటాడు. అలా పడిపోతూ జారిపోతూ బాధపడుతూ ఆ పెయింటింగ్ మాత్రం అద్భుతంగా, మళ్ళీ పెయింటింగ్ తడవకుండా జాగ్రత్త పడాలి, పిల్ల పడుకున్న టైంలోనే వెయ్యాలి. సో ఇంత కష్టపడి వేసి 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 చివరికి ఆ పిల్ల ఆ పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అతను న్యూమోనియా వచ్చి చనిపోతాడు అనమాట. ఇక్కడ ఏమర్థమైందండి ఎవరికైనా? హలో, ఏమర్థమైంది కథ? అంతటంతా కష్టపడి చనిపోయాడు, ఆ పాపకు మాత్రం ఆశ కల్పించి బతికించాడు. ఆ పెయింట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వేశాడు అనమాట కష్టపడి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ దీనికి మనం చెప్పుకుంటున్న యక్ష ప్రశ్నలకి సంబంధం ఏంటి? యక్ష ప్రశ్నలో ఎస్పెషల్లీ మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ ప్రశ్నకు జవాబు సార్ నైపుణ్యం. నైపుణ్యం వల్ల అమ్మాయిని బ్రతికించగలిగినాడు. అంటే దక్షత వల్ల. అంతా భ్రమని అర్థమైంది. సారీ, అంతా భ్రమలాగా, అదే గోడ మీద బొమ్మ, అది పెయింట్ ఆకులు ఉంటే ఇంకా నేను ఇంకా బతుకుతాను అన్న ఆశ ఉంటది. ఆ ఆకులు అలా నిలబడుతూ ఉంటాయి కదా అండి. అవును. ఆ వ్యక్తి చనిపోయాడు కదా, మీకు ఏమనిపించింది? అది అర్థం అవ్వట్లేదు. అది అర్థం అవ్వలేదు. ఆ వ్యక్తి తన జీవితం లోపల మ్యూట్ లో పెట్టుకోండి. ఆ వ్యక్తి తన జీవితం లోపల ఏదైనా ఒకటి సాధించి చనిపోవాలి అనుకున్నాడు. ఎవరైనా కూడా అంతే, నా జీవితానికి నేను ఇది సాధిస్తే చాలు అని అనుకుంటారు ఎవరైనా కూడా. ఎందుకంటే ఎవరికైనా కూడా ఎలా ఉంటుందంటే జీవితంలో ఒకటి సాధించాలి, దక్షత, ఎబిలిటీ, నైపుణ్యము. ఆ నైపుణ్యాన్ని సాధించడం వల్ల ఏమైంది, నువ్వు వేరే వాళ్ళని బతికించగలిగావు. నీ జీవితాన్ని మనం కేరళలో ఫ్లడ్స్ జరిగినప్పుడు చూసాం కదా, ఒక వ్యక్తి ఒక బ్రిడ్జ్ మీద ఒక చిన్న పాపను రక్షించడానికి ఎవరు వెళ్ళకపోతే తనే వెళ్ళి ఆ పాపను పట్టుకుని పరిగెత్తి ఆ కూలిపోతున్నటువంటి బ్రిడ్జ్ మీద అత్యంత వేగంగా పరిగెత్తి అటువైపు దాటి వెళ్ళిపోయాడు. అది అతడి జీవితానికి సరిపోదంటారా? ఒకసారి ఆలోచించండి. ఎస్ ఆర్ నో? సరిపోతుందా లేదా? చాలుతుందా చాలదా? అది చాలుతుంది. అంటే ఏంటంటే నైపుణ్యత, దక్షత, ఎబిలిటీ అది ఏ ఎబిలిటీ అయినా కానీ మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎబిలిటీ ఏదైతే ఉంటుందో, ఒక పనిని చక్కగా నిర్వహించగలిగినప్పుడు, అద్భుతంగా నిర్వహించగలిగినప్పుడు ఏదైతే ఉందో అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది అని ధర్మరాజు యొక్క అర్థం అన్నమాట. అర్థమైందా అందరికి? పాయింట్ అర్థమైందా? ఇక్కడ ఏమైతుందంటే జీవితంలో చాలా మంది జీవితాన్ని ఎన్నో రోజుల పాటు వృధా చేసుకుంటూ ఉంటారు. ఏదో అంటారు కదా, కాకిలా కలకాలం కాదు, హంసలా కొన్నేళ్ళైనా సరే బతుకు అని చెప్పి అంటారు కదా. అలాగా జీవితాన్ని సరైనటువంటి దారిలోకి తీసుకెళ్లగలగాలి. సరే, ఇక అన్ని సంపదలలోకి కూడా ఉత్తమమైనది ఏంటి అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఓకే, విద్యావాన్ సర్వత్ర పూజ్యతే. మనకు విద్య ఉన్నటువంటి వాడు, పండితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తింపబడతాడు. జ్ఞానం అనేటటువంటిది ఎక్కడికి వెళ్ళినా కూడా అది రెస్పెక్ట్ చేయగలుగుతుంది. ఏ విషయంలో జ్ఞానమైనా సరే. ఈ జ్ఞానం అంటే విద్యా జ్ఞానము అనేటటువంటిది ఏదైతే చెప్పుకుంటున్నామో మనము, ఎడ్యుకేషన్, అది మనము ఈ ఇంగ్లీష్ చదువులైనా సరే, మన తెలుగు చదువులైనా సరే, ఏదైనా సరే, మనం చదువుకున్నటువంటి జ్ఞానము, నేర్చుకున్నటువంటి జ్ఞానము ఇది కరిగిపోదు. ఇది ఎవడు దొంగతనం చేసేది కాదు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, హర్తకు కాదు గోచరము అని. దొంగకు అది దొంగిలించుకుపోవడానికి వీలవదు. 10 మందికి పనిచేస్తే అది తరిగిపోయే అవకాశం కూడా లేదు. అదే నా దగ్గర విద్య ఉంది, 10 మందికి పనిచేస్తాను అంటే పెరుగుతుందా తగ్గుతుందా అండి? ఓ 10 మందికి మనం డబ్బు వంచాం అనుకోండి, ఏమవుతుందండి? పెరుగుతుంది. 10 మందికి మనకు మననమై పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే విద్య అనేటటువంటిది అన్నిటికంటే కూడా గొప్పది. విద్యా జ్ఞానము అనేటటువంటిది అన్నిటికంటే కూడా గొప్పది. విద్య అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది. చదువు అనేటటువంటిది అన్నిటికంటే కూడా గొప్ప సంపద. అందుకోసమని నేను అంటూ ఉంటాను, బండ పనులు మానేసి ఆలోచింపగలిగే మనని సరైనటువంటి దారిలోకి తీసుకెళ్లేటటువంటి విద్యని నేర్చుకుంటే జీవితం ధన్యమైపోయినట్టే. మీకు తెలుసా, ఒక 2 ప్రవచనాల వాల్యూ ఇంత అయితే కోట్ల రొటీన్ యాంత్రిక పనుల యొక్క రేట్ ఇంత. మీరు కొన్ని కోట్ల పారాయణాలు చేస్తే మీకు ₹1 లాభం వస్తే, ఒక 2 ప్రవచనాలు అర్థం చేసుకుంటే ఇంత ఫలితం వస్తుంది.
ఎందుకంటే అది వచ్చే జన్మకు మనకు సరైనటువంటి మెట్టునిస్తుంది. ఎందుకంటే ఆలోచన ద్వారానే మనిషి ఒక మెట్టు ఎదగగలడు. జ్ఞానం ఒక్కటి మాత్రమే వచ్చే జన్మలో మనకు మన వాసన సంస్కారాలతో ట్రాన్స్ఫర్ అవుతుంది. వచ్చే జన్మ లోపల మరింత ఉన్నతమైనటువంటి జన్మ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే దీని గురించి వదిలేయాలా, కుటుంబాన్ని వదిలేయాలా, పిల్లల్ని వదిలేయాలా, ఇవన్నీ కాదు. వదిలేయడం అంటే ఏంటి? వైరాగ్యం తెచ్చుకోవడం అంటే ఎదగడం, ఒక స్థాయిని దాటి ఎదగడం. ఇదంతా అశాశ్వతము అని చెప్పి తెలుసుకోవాలి. అయితే చాలా మంది ఇష్టపడరు, అశాశ్వతం అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. నా చిట్టి తల్లి, నా చిట్టి తండ్రి అని చెప్పేసి పిల్లల్ని దగ్గర తీసుకోవడము, పిల్లలతోటే వాళ్ళ జీవితాన్ని గడపడము. ఏమైపోతుందంటే దీని ద్వారా ఎట్టి పరిస్థితుల లోపల కూడా మన లోపల ఎదుగుదల వచ్చే అవకాశం లేదు. కానీ ఏదైతే విద్యని, జ్ఞానము ఏదైతే అంటున్నామో అది ఎప్పటికీ కూడా మనకు తరగదు. మనని మరింత ముందుకే తీసుకెళ్తుంది తప్ప మనని వెనక్కి తీసుకెళ్లేటటువంటి అవకాశం లేదు. ఇంకా మూడోది, మనం గత వారం చెప్పుకున్నాం, అన్ని లాభాలలో నీకు ఏ లాభం కావాలి అంటే డబ్బు లాభం కావాలి, ఇది లాభం కావాలి, అన్ని కోరుకుంటాం. ఆరోగ్యం ఉండదు. ఏం లాభం? 100 ఏళ్ళు వచ్చాయి, బోల్డ్ అంత డబ్బు ఉంది, ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు కొనుక్కోగలవు, కానీ అనుభవించడానికి శక్తి ఉండదు. కాబట్టి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యము. మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉండాలి. ఇవాళ తత్వ విధానంద గారి క్లాస్ కి వెళ్ళాను అన్నమాట. ఎందుకంటే నిన్న ఆడిట్ అయిపోయింది, కొద్దిగా రిలీఫ్ గా ఉంది మనస్సంతా. పొద్దున్న పడుకున్నాను, మా పిల్లాన్ని పక్కన కూర్చోరా అన్నాను, వాడు కూర్చున్నాడు, నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. వాడు వెళ్ళిపోయాడని నాకు అనిపించింది. నేను లేచిన తర్వాత 3 గంటల తర్వాత పడుకుని లేచాను. మధ్యాహ్నం లేచి చూసేసరికి వాడు అక్కడ కనిపించలేదు. ఏంట్రా నాకు వెళ్ళిపోయా ఉన్న దగ్గర కూర్చున్నావు కదా అంటే, నీకు తెలుసా నువ్వు ఎలా పడుకున్నావు అంటే, తెలియదంటే, నువ్వు 2 సెకండ్లలో నిద్రపోయావు, అసలు నీకు ఒళ్ళు తెలియలేదు. నేను ఇక్కడ టీవీ, ఈ రిమోట్ ఉంది కదా, ఈ రిమోట్ ని ఏదో అక్కడ చూద్దామని పెట్టుకుని ఇలా చేతిలో పెట్టుకున్నాను, రిమోట్ పెట్టుకుని నిద్రపోయాను. ఆ టీవీ చూడడం వదిలేసి ఈ రిమోట్ మాత్రం నా చేతిలో ఎలా గట్టిగా ఉందిటా అంటే, నేను నిద్రపోయినప్పుడు ఇది తీద్దామంటే వాడికి నా చేతిలో నుంచి రాలేదురా. అంటే కనీసం కదలడానికి కూడా ఇది లేనంత నిద్ర. ఈ 4-5 రోజుల్లో, అంటే 2 వారాలుగా పడుతున్న కష్టానికి 16-18 గంటల స్ట్రెయిన్, దానికి అలాంటి నిద్ర వచ్చేసి అలా పడుకుని పోయాను అన్నమాట. అయితే ఇది ఎప్పుడైతే అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం. ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే ఏ బెంగా ఉండదు. అన్నిటికంటే కూడా ఆలోచన అనేది, ఆ ఆలోచనలు మనం అనవసరమైనవి తగ్గించుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. వాటి వల్ల ఏమొస్తుంది అంటే, దానికి 4వ జవాబు. ఇవన్నీ కూడా ఒకదానితోనొకటి లింక్డ్, ఒకదానితోనొకటి సంబంధం ఉన్నటువంటి ప్రశ్నలే. సుఖములలో అన్నిటికంటే గొప్ప సుఖం ఏది అంటే సంతృప్తి. ఇది 4 ప్రశ్నలకు జవాబు తెలుసుకున్నాం. ఎందుకు వస్తుంది సంతృప్తి? ఎందుకంటే నువ్వు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతృప్తి ఆటోమేటిక్ గా వస్తుంది. మన పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మీరు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది లైఫ్ లోపల, ఫర్ వేరియస్ రీజన్స్, డబ్బు శాంతిని ఇస్తుంది అని చాలా మంది భావిస్తారు. ఒక్కసారి నాకు చెప్పండి, డబ్బు కోట్ల కొద్ది రూపాయలు సంపాదించిన వాళ్ళందరూ సంతోషంగానే ఉంటారా? ఇది జవాబు చెప్పాలి. ఇప్పుడు అందరూ కామ్ గా వింటేసి కాదు, ఎవరన్నా చెప్పండి. ఉండదు సార్, అసలు డబ్బుకి సంతోషానికి సంబంధమే లేదు సార్. కొంచెం వరకు సంబంధం ఉంటది అంతేగాని దాన్ని ఎలా దాచుకోవాలనే చింత కూడా ఉంటుంది సార్. అవును, కొన్ని దాచుకున్నారు అనుకుందాం, చక్కగా దాచుకున్నారు, చక్కగా ఇది ఉంది, కానీ దాంతో చేసేస్తారా? వాళ్ళు సంతోషంగా ఉంటారా డబ్బుతోటి? కొన్ని పేరుతోని సంతోషంగా ఉంటారా? కొన్ని పేరుతోని సంతోషంగా ఉంటారా? ఏదైనా కొంచెం సేపే సార్, కొంతకాలమే ఏదైనా. ఇప్పుడు మీరు పేరు డబ్బు కనుక చూసుకుంటే, పెద్ద పెద్ద వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదు. పెద్ద వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళ కాదు. డబ్బున్న వాళ్ళ లోపల కొట్లాటలు అవుతుండేవి కాదు. నేపాల్ది మీ అందరికీ తెలుసు కదా, రాజకుటుంబం. ఆ నేపాల్ రాజకుటుంబంలో ఒకడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అంటే రాజకుటుంబం అంటే ఇమాజిన్ చేసుకోండి, నేపాల్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అటువంటిది అతను ఏం చేశాడు తెలుసా? మొత్తం ఇంట్లో ఉన్న జనాలందరినీ కూడా చంపేసి తను ఆత్మహత్య. అంటే ఇది ఎందుకు అయింది అంటే, ఇక్కడ మనం చాలా బాగా గుర్తించాల్సింది ఏంటంటే, సంతోషము డబ్బులోనో లేక కీర్తిలోనో ఉంది అనుకుంటూ మనం పరిగెత్తడం, ఇది మృగతృష్ణ. అలా మనం పరిగెడుతున్నాం, ఎండమావి అలా పరిగెడుతున్నాం. మిరాజ్ ఎక్కడ చూసినా కూడా నీరు వస్తుందేమో అని వెళ్తున్నాం. తీరా చూస్తే దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ దూరంగా కనిపిస్తుంది నీరు. మళ్ళీ పరిగెడుతున్నాం. తృప్తి లేకుండా పరిగెడుతూ ఉన్నారు జనాలు. కాబట్టి ఆ తృప్తి తెచ్చుకోవడం అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది సంతృప్తి. అంటే ఆశకు అంతం లేదు,
ఎంత ఉన్నా కూడా మనకు చాలు 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 అని అనిపించదు ఎప్పటికీ కూడా. అందువల్ల ఏమైపోతుంది అంటే ఆ సంతృప్తి అనేది మనకు ఉండదు. చాలా చాలా గొప్ప విషయం ఇది. ఇది మామూలు గొప్ప విషయం కాదు ఇది. ఇది మనకు దక్షత ఏదైతే ఉందో, నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తికి నైపుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? చదువుకున్నటువంటి విద్య నుంచి, జ్ఞానం నుంచి తనకు నైపుణ్యం వస్తుంది. ఆ వచ్చినటువంటి వ్యక్తి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు? తన ఆరోగ్యాన్ని బాగా ఉంచుకున్నప్పుడు. కాబట్టి ఎంతసేపు కూడా మనము ఆ సంతోషాన్ని మనతోటి ఉంచుకోవాలి. అది చాలా బ్యూటిఫుల్ శ్లోకము. అంటే బేసికల్లీ ఏంటంటే సంతృప్తి, మనోనియంత్రణ అని గనక 2 పాయింట్స్ తీసుకుంటే మన పైన శ్లోకం మొత్తం అర్థమైంది. ఇప్పుడు రాబోయే శ్లోకంలో కూడా అదే ఉంది. కహలోకే ఉత్తమ ధర్మ, కహ నిత్యం ఫలదః ధర్మ, కహ నియమ్య నశోచతి, కేన సంధిన్న జీర్యతి. తర్వాత చాలా మంచి ప్రశ్నలు. ఆయన యక్షుడు సంతోషపడుతున్నాడు. సంతోషపడుతూ ఆయన ఏం చేస్తున్నాడు? సంతృప్తికి, మనోనియంత్రణకు. ఈ ప్రశ్నలన్నీ ఎవరి కోసం చెప్తున్నాడు? మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రశ్నల్లో ఉన్నటువంటిది ఏ రాముడి గురించో, కృష్ణుడి గురించో, దైవం గురించో మాట్లాడటం లేదు. ఒక మనిషి ఎలా ఉండాలి అని. అంటే మనమందరము జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన అందరి కోసం చెప్పినటువంటివి. ఇవన్నీ కూడా మనందరి కోసము చెప్పినటువంటివి. అందరి కోసం, మనందరి కోసం. అన్ని ధర్మాలలోకి గొప్ప ధర్మం ఏది? ఉత్తమమైనటువంటి ధర్మం ఏది? ఎప్పుడు చక్కటి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది ఏది? సదా ఫలహ, ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇచ్చేది, నిత్య ఫలం ఇచ్చేటటువంటిది ఏది? ఏది మనం గనక నియంత్రిస్తే దుఃఖం పోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్న ఉపోద్ఘాతానికి ఒకసారి కనెక్ట్ చేసుకుందాం. ఇందాక ఏమనుకున్నాము? ఒక మనిషికి దుఃఖం రావడానికి కారణము మనం శోకం రావడానికి కారణము ఏంటి అంటే దురాశ. ముందు ఆశ అనేటటువంటిది. రెండవది భయం. ఆశ, భయము ఉన్నంత వరకు కూడా మనిషి లోపల దుఃఖం తప్పదు. ఎప్పుడైతే మనిషి లోపల దుఃఖం తప్పదో అప్పుడు ఏమవుతుంది? మనిషి దాన్ని పోగొట్టుకోవడానికి మార్గాలు వెతుకుతూ ఉంటాడు. మరి ఇప్పుడు ఈ ప్రశ్న కూడా అదే కదా. దేనిని నియంత్రిస్తే దుఃఖం ఉండదు? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇవన్నీ కూడా మనకు సంబంధించిన ప్రశ్నలోనే అర్థం చేసుకుని వీలైనంత వరకు మనం పాటించాలి. ఎందుకోసం అంటే మనకు చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, నా బతికి ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఎందుకు ఇలా కష్టపడుతున్నాను, అందరూ బాగానే ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఆ విషయం ఉంది, వీళ్ళ ఇంట్లో ఇంత బాగున్నారు. ఇవన్నీ కూడా బయట వాళ్ళని బయట చూసేసి మనం జడ్జి చేయడం తప్పు. ఎవరి జీవితాలలో ఎన్నెన్ని కష్టాలు పడుతూ ఎంత దూరానికి వచ్చారో మనకు తెలుసా? కాబట్టి వేరే వాళ్ళ గురించి పట్టించుకోవడం ఆపేయాలి. మనను మనం నియంత్రించుకోగలగాలి. ఏవైతే మన హిందూ ధర్మం లోపల ఒక వ్యక్తి నిర్మాణం కోసం, మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి నిర్మాణం కోసం ఏం చెప్పారో వాటిని పాటించగలమా లేదా చూడాలి. గెస్ చేయగలరా? అన్నిటికంటే కూడా గొప్ప ధర్మం ఏమేమై ఉండొచ్చు మీ ఉద్దేశంలో? ఎవరైనా చెప్పండి. అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటి? ఏం చేస్తే గొప్ప? అహింస పరమో ధర్మ. ఓకే, దయా అనుకోవచ్చు. ఓకే, ఇంకా పాటించడం సార్. సత్యాన్ని విడవకుండా ఉండడం, ఎన్ని కష్టాలు వచ్చినా. పరోపకారం అండి. పరోపకారం. వెరీ గుడ్. అన్ని కరెక్ట్ ఆన్సర్స్. ఇంకా ఎంతవరకు సేవ చేయాలి, దానం ఉత్తమ ధర్మం. ఓకే, దానం ఉత్తమ ధర్మమే. వైటిడిలో వచ్చింది కదా, యజ్ఞము తపస్సు దానాలలో వచ్చింది కాబట్టి ఎస్, దట్ ఈస్ ఆల్సో రైట్. ఇంకా దయాగుణం. సో ఇలాగా అన్ని కూడా. మేడం చెప్పండి. సారీ, దేశం కోసం ఏదైనా క్షమాగుణం. క్షమ కూడా చాలా మంచిది. అయితే ఇవన్నీ కూడా కలిపితేనే ఒక భావం. అదేంటంటే ఆ ఉత్తమ ధర్మాన్ని నేనేం చెప్తున్నానంటే దయా కరుణగా చెప్తున్నాడు. సో ఆయన ఏమంటున్నాడంటే మనలో ఎప్పుడైతే దయా కరుణ ఉంటుందో, ఈ దయా కరుణ అని చెప్పడానికి కారణం ఏంటో ఒక్కసారి ఆలోచిద్దాం. కొద్దిగా వెనక్కి వెళ్ళి చూద్దాం. రామాయణం ఎందుకు రాశాడండి ఆయన? వాల్మీకి ఎవరైనా చెప్పండి. అందరూ విన్నదే కదా. మనిషి ఎలా ఉండాలి, కాదు, ఏ కారణం వల్ల ఆయన రాయాల్సి వస్తుంది? అది బాధతో
ఆయన లోపల కరుణ పొంగి పొరలుతుంది, దయ పొంగి పొరలుతుంది. అందులోంచి ఒక మహోన్నతమైనటువంటి ధర్మము, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అందులో వచ్చాయి. సో కరుణ రసం అనేటటువంటిది, ఈ శోక రసము కరుణ రసము రెండు ఒకటే. రేపు మరింత వివరంగా తెలుసుకుందాం. మనము కిరాతార్జునీయం చెప్పుకుంటున్నప్పుడు మనం మరింత వివరంగా తెలుసుకుందాము. శోకము కరుణరసము ఒక్కటే, శాంతరసం. ఇదంతా ఏంటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, శోకంని రాయడానికి కాళిదాసు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది నేను కాళిదాసు చెప్పాను, జ్ఞాపకం ఉందా అండి? మేఘ సందేశం చెప్పాను, అందరికీ జ్ఞాపకం ఉందా? మేఘ సందేశం లోపల అతడు తన భార్యకు సందేశాన్ని పంపించాలి. ఆ మేఘాన్ని వెళ్ళమంటాడు అన్నమాట. ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఏ ఏ ప్రాంతాలు చూసుకుంటూ తను పడుతున్నటువంటి బాధలు ఎలా ఉన్నాయి అన్ని కూడా చెప్తాడనమాట. తను ఉండేదేమో అలకాపురి కుబేరుడి దగ్గర, తను వచ్చిందేమో ఇక్కడ కర్ణాటక దగ్గరికి పంపించేస్తారు ఆయనని. పంపిస్తే ఇక్కడ నుంచి అక్కడికి మరి సందేశం పంపించే అవకాశం ఉండదు. అప్పుడు మేఘం ద్వారా సందేశం పంపిస్తాడు. ఎంత బాధని తను వ్యక్తపరుస్తూ చెప్తాడు. మరి బాధని ఎక్కువసేపు భరించగలవా? భరించలేము. బాధని భరించలేము, గాని బాధతో ఉన్నటువంటివి ఎందుకు చూడగలము? బాధతో ఉన్నవి మనం చూడగలమా? రామాయణము మరి బాధే, మహాభారతం కూడా బాధ పెట్టేదే, మనను శోకాన్ని కలిగించేదే. ఎందుకు చూస్తున్నామో తెలుసా? దానికి కారణం ఏంటంటే మనందరిలో దయాగుణము కరుణాగుణము పొంగడం వల్ల. సింపుల్. మరి రామాయణము కూడా బాధాకరమైనటువంటిదే. మహాభారతం అయితే చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా బాధపడ్డాం మనం మహాభారతంలో, ఎన్నెన్ని ఘోరాలు చూసాము, ఎన్ని రకాల బాధలు అనుభవించాం, అత్యంత దారుణమైనటువంటి విషయాలు అనుభవించాం. కానీ దాని వల్లనే ఒక వ్యక్తి పరిణతి చెందుతాడు. దయ కరుణ అనేటటువంటిది చాలా మంది క్వశ్చన్ చేశారు వాల్మీకి. ఆయన దయా కరుణ కూడా ఒక భావమే కదా, అది ఉండాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే స్థిత ప్రజ్ఞత కావాలి కదా. మరైతే ఆయనలో స్థిత ప్రజ్ఞత లేనట్ట. కుంగిపోవడము పొంగిపోవడము ఇవన్నీ కూడా మనలాంటి వాళ్ళకి, వాల్మీకి ఎందుకున్నాయి అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చింది. దానికి జవాబు ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా దయ ఉండాలి అని. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి కారణాలు ఏంటి, ఏది కూడా తప్పు కాదు. కానీ దయా కరుణ అనేటటువంటిది ఎందుకు చెప్పాలి అంటే, ఎందుకు ధర్మరాజు చెప్పాడు అనే దానికి మీనింగ్ చెప్తున్నాను. నేను కష్టపడుతున్నానా? మీకు అర్థమవుతుందా? మీరు చెప్పిన సేవాభావం కరెక్టు, అహింస కరెక్టు, తర్వాత ఇంకా మీరు చెప్పినటువంటి ప్రతిదీ కూడా కరెక్టే, ఓకే. కానీ దయా కరుణకి అన్నిట్లోకి ఉత్తమ ధర్మం అని ఆయన ఎందుకు చెప్పుండొచ్చు అనే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ శోకము దయా కరుణ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ దయా కరుణ అనే భావాలు స్థిత ప్రజ్ఞులకు కూడా ఉండవచ్చు. మిగతావన్నీ మనం రొటీన్ గా చేయగలుగుతాం. కానీ దయా కరుణ అనేది మాత్రము మనస్సుకు సంబంధించి గుండె పొంగి పొరలుతుంది బాధతోటి. అది ఆ సినిమా పేరు నేను మర్చిపోయాను, అది ఫైర్ ఫ్లైస్ అని అది వస్తుంది. అది ఒక జపనీస్ ఎనిమే అన్నమాట. అది సినిమానే కానీ ఎనిమేటెడ్ మూవీ. అయితే ఆ సినిమాని చూస్తే నాకు అది ఎంత నచ్చిందో నేను చెప్పలేను. కానీ ఆ సినిమాని నేను ఇంకొకసారి జీవితంలో చూడగలనా అంటే చూడలేను. యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధము, జపాన్ లోపల ఒక చిన్న పిల్లాడు, వాడికి చిన్న చెల్లెలు ఉంటుంది. వీళ్ళిద్దరూ అమ్మ నాన్న ఏమో యుద్ధంలో చనిపోతారన్నమాట. చనిపోయిన తర్వాత ఎలాగిప్పుడు అమ్మ నాన్న చనిపోయారన్న సంగతి పాపం పిల్లాడికి తెలుసు. చెల్లెలు మరి ఈ చిన్న పిల్ల బుజ్జిది, దానికి తెలియదు అన్నమాట. వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళిద్దరు. ఉంటే వాళ్ళ పిన్నమ్మ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ డబ్బులు అవి ఇవి తీసుకుంటారు, కానీ వీళ్ళ సరిగ్గా అన్నం పెట్టరు, సరిగా ఇది చేయరు. పాపం వీడికి పిల్లాడికి బాధ వేస్తుంది. పిన్నమ్మ, నువ్వు మా పైసలు అవి కూడా నువ్వే తీసుకున్నావు కదా, మా అమ్మ వాళ్ళవి అంటే ఆమె తిట్టి పంపిస్తుంది అనమాట. పో అని చెప్పేసి వెళ్ళగొడుతుంది. అప్పుడు పాపం ఇద్దరు వీళ్ళు బయటికి వెళ్తారు. అప్పుడు వాడు వెళ్ళి చెల్లెల్ని తీసుకొని వెళ్తే, చెల్లెలు నేను రాను, అమ్మ వస్తే గాని రాను అంటుంది. చెల్లెలకి తెలియదు అనమాట అమ్మ నాన్న చనిపోయారని. అప్పుడు దానికి కోపం వస్తుంది. అది కోపం వచ్చి ఇలా చూపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పలేను, అది చెప్తే చచ్చిపోతాను. అది అంతా అసలు గుండె చిల్లు పడిపోతుంది అసలు. అంటే ఇంకా అసలు అంత బాధాకరమైనటువంటి కథ అది. ఆ సినిమా పేరు మొత్తం చెప్తాను, ఫైర్ ఫ్లైస్ అని ఎండ్ అవుతుంది అది. అది తప్పక చూడండి అందరూ. అంటే ఒకసారి చూడగలుగుతాం, ఇంకా రెండవసారి చూడటము చాలా అసంభవం. అలాగా ఆ కథ మొత్తం కొనసాగుతుంది. ఆ రెండవ వరల్డ్ వార్ అయ్యే వరకు కూడా యుద్ధం పూర్తయింది, ఇంకా అయిందా అనుకున్న టైం లోపల ఎక్స్ట్రీమ్లీ ట్రాజెడిక్ ఎండ్. ట్రాజెడీ, కంప్లీట్ ట్రాజెడీ.
కానీ ఆ దయా కరుణ అనేది మనం ఎందుకు అంతగా ఎంజాయ్ చేస్తాము? మనకు అది వచ్చింది చూడు, వాసు సప్న ఉన్న సినిమా పేరేంటది? ఏక్ దుజే కే లియే. అందరూ చూసారా ఏక్ దుజే కే లియే? మరో చరిత్ర. మరో చరిత్ర. మీరు గోవాలోనేనా వెళ్తే అక్కడ సూసైడ్ పాయింట్ ఉంది, అది గోవాలోనే కదా? గోవాలోనేనా? కరెక్టేనా? వైజాగ్ సార్. వైజాగ్. అయితే అది హిందీ, నేను చెప్తున్నది హిందీ వెర్షన్. హిందీ వెర్షన్ లోపల మీరు ఇందాక చెప్పారు కదా మేఘాలు వెళ్ళి చెప్పింది అని అన్నారు కదా, అప్పుడు నాకు మేఘ సందేశం సినిమా గుర్తొచ్చిందండి. నాగేశ్వరరావు సినిమాలోని మేఘంతో పాట పాడతాడు కదా, అది గుర్తొచ్చింది. అవును, ఆ మేఘ సందేశం అనేది యాక్చువల్ గా కాళిదాసు రాసినటువంటి మేఘ సందేశం అన్నమాట. నవల, ఆ చిన్న కావ్యం పేరు మేఘ సందేశము. అయితే అది దానిని సినిమా పేరుగా తీసుకుని దాసనారాయణరావు గారు మేఘ సందేశం అనే అద్భుతమైన కళాఖండాన్ని మల్లీశ్వరి సినిమా కూడా సార్, మల్లీశ్వరి సినిమాలో మల్లీశ్వరిలో మేఘం ఎక్కడ? మేఘమాల పరిచయం ఉందా ఏమన్నా? నేను మర్చిపోయాను స్టోరీ. పాట మాత్రమే ఉంటుంది. పాటలు ఉన్నాయి. ఓ మేఘమాల. అవును, అలాంటివి ఉన్నాయి. ఇదైతే ఆకాశ దేశం. మేఘంతోటే కదా మల్లీశ్వరికి సందేశం పంపిస్తాడు. ఓకే, సందేశం పంపిస్తున్నా. ఉండొచ్చు, అది అంటే ఉండొచ్చు నాకు ఉండొచ్చు, కరెక్టే. అంటే ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చినవే, కాళిదాసు మేఘదూతం నుంచి వచ్చినటువంటివే ఇవన్నీ కూడాను. అయితే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఉత్తమ ధర్మం ఏది అంటే, ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఏదైనా కూడా చెప్పచ్చు, కానీ చెప్పకుండా దయా కరుణ అని చెప్పడానికి కారణం ఏంటనే దాన్ని మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పినట్లు అహింస పరమధర్మం కదా, అబ్సల్యూట్లీ రైట్. తర్వాత సత్యమే పరమధర్మం కదా, అబ్సల్యూట్లీ రైట్. తర్వాత సేవే పరమధర్మం కదా, అబ్సల్యూట్లీ రైట్. ఇంకోటి ఏవో 3-4 చెప్పారు మీరు, అన్ని కరెక్టే. కానీ దయా కరుణ ఎందుకు? క్షమ అన్నారు, ఎస్, అబ్సల్యూట్లీ రైట్. మరి ఇక్కడ దయా కరుణ అని చెప్పడానికి కారణం ఏంటి? ఏంటంటే స్థిత ప్రజ్ఞలలో కూడా ఉండాల్సిన లక్షణం. గుండెకు చిల్లుబడి కళ్ళలోంచి నీళ్లు రావాలి అని ఎప్పుడు నేను అంటూ ఉంటాను, జ్ఞాపకం ఉందా? స్పందించే హృదయం ఉండాలి. స్పందించే హృదయం ఉంటే ఒక చిన్న సారీ రెయిన్బోని చూసినా కూడా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. సో ఇదేంటంటే భగవంతుడి యొక్క సృష్టి చాలా గొప్పది. సో ఇదేంటంటే మనం చూస్తున్నప్పుడు కిందికి వస్తాయి కదా సార్, అట్లా అదే ఆ ఎమోషన్ ఎలా ఉండాలంటే సున్నితమైనటువంటి ఎమోషన్. ఆ సున్నితమైన ఎమోషన్ ఉన్న వాళ్ళలో మాత్రమే ఆ దయా కరుణ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ ఋషులు వీళ్ళందరూ కూడా ఆ సున్నిత హృదయం ఉన్న వాళ్ళే. ఉదాహరణకు తీసుకున్నట్టయితే జడభరతుడు తీసుకోండి. జడభరతుడు వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ అప్పటికే మోక్షం వచ్చేసి ఉంటుంది. ఆయన అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో అందరికీ మోక్షం వచ్చేసి ఉంటుంది జడభరతుడు విషయంలో. ఈయన ఇంకా మోక్షానికి 1 స్టెప్ 2 స్టెప్పులు దూరంగా ఉన్నాడు, అంతే. వెళ్ళిపోవడమే, రేపో మాపో వెళ్ళడమే, అయిపోయింది. అటు వైఫ్ను వదిలేశాడు, పిల్లల్ని వదిలేశాడు, రాజ్యాన్ని, ఎంత పెద్ద రాజ్యం అంటే భరత వంశం ఎంత పెద్ద రాజ్యం, ఆ రాజ్యాన్ని మొత్తం వదిలేస్తాడు. అంతా వదిలేసేసి తను వచ్చేసేసి ఇంకా కూర్చొని తపస్సు చేసుకుంటూ రేపో మాపో ఇక మోక్షం సాధించాలి. ఆ టైంలో ఏం చేశాడు? అప్పుడు ఆ లేడీని చూసి కరుణతో పొంగిపోయాడు. పొంగిపోవడం వల్ల ఏమైంది? 2 జన్మలు ఎత్తాడు. కానీ ఆ లక్షణం మాత్రం ఉండాలి అని చెప్పి చూపించాడు మనకు. దయా కరుణ అనేటటువంటిది ఉండాలి. భగవద్గీతలో కూడా దయ మనకు కంపల్సరీగా ఉండాలి అని చెప్పి, సర్వభూతముల పైన మనము దయని చూపించాలి అని చెప్పిన మాట మనందరికీ కూడా గుర్తుంచుకోవాలి. అది అన్నిటికంటే కూడా గొప్పది ఏంటయ్యా అంటే దయా కరుణ. సో చాలా గొప్పది, చాలా గొప్ప పాయింట్ నేర్చుకున్నాం. ఇంకొక గొప్పది, మరి సదా ఫలితాన్ని ఇచ్చేది ఏది అంటే, మంచి ఫలితాన్ని ఇచ్చేది ఏది ప్రపంచంలో? సరే, ఇప్పుడు ఇది మన దయాకరణ అన్నిటికంటే గొప్ప ధర్మం అని అనుకుంటాం. సరే, అన్నిటికంటే కూడా మనకి ఎప్పుడు ఫలితాన్నే ఇస్తుంది, అంటే ప్రాపర్ రిజల్ట్స్ ఇచ్చేటటువంటిది ఏది? కొన్ని మనం చేసినవి ఫలితం ఇస్తాయి, ఇవ్వకపోతాయి. కానీ ఒకటి మాత్రము ఎప్పుడు చేసినా కూడా ఫలితం ఇస్తుంది కంపల్సరీగా. అదేంటి అని, దానం అని కాదు, జనరల్ గా ధర్మాచరణ. ధర్మం అంటే ఇంకా అందులోపల 100 పదాలు వస్తాయి. మనకు నిర్దేశించినటువంటి ధర్మాన్ని చేయడం ఏదైతే ఉంటుందో అది ఉన్నత ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకు ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ కొద్దిగా క్వశ్చన్ చేద్దాం. ఒక బ్రాహ్మణుడికి వేదం చదువుకోవడం ధర్మం, ఓకే. ఒక క్షత్రియుడికి తన రాజ్యాన్ని పరిపాలించడము,
సో ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ధర్మం ఉంటుంది. ఇప్పుడు అర్జునుడిని ఎందుకు శ్రీకృష్ణుడు అంత బలవంతం పెట్టవలసి వస్తుంది? ఎందుకంటే అర్జునుడు చంపక్కర్లే, శ్రీకృష్ణుడు ఉఫ్ అంటే అందరు చచ్చిపోతారు. పెద్ద అదేమి అర్జునుడు చేయాల్సిన పని కాదు. కృష్ణుడు శ్రీకృష్ణుడు చెప్పాడు సర్వశక్తి కదండి, నేను చంపేశాను అందరినీ, నువ్వు నిమిత్త మాత్రుడివి అని చెప్పారు కదండి కృష్ణుడు. చెప్పాడు ముందే కదా మరి చెప్పాడు. 11వ అధ్యాయంలో. అయినా ఆ, కూడా ఎందుకు అర్జునుడితో చేయించాడు? దానికి క్షత్రియుడు కారణం కాబట్టి క్షత్రియ ధర్మం పాటించాలి. రైట్. సో అది అక్కడ అంటే అందుకోసమనే ఇప్పుడు నేను అందరికీ ఏం చెప్తుంటానంటే, ఎవరి ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించండి. మనం ఏమనుకుంటామంటే ఎవరు చూస్తారులే అని అనుకుంటాం. ఎప్పటికప్పుడు కూడా మనం ఏంటంటే కాంటే ఇవాళ అయిపోయి ఏదో చిన్న చిన్న వాటికి లోభం పొందుతాం తెలుసా, చిన్న చిన్న వాటికి. మరి 10 రూపాయల వస్తువులకు కూడా లోభం పొందుతాం. అవతల అక్కడ ఎవడో పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నాడు అనుకోండి, వెళ్ళిపోయి తెచ్చేసుకుంటాం. అక్కడ ఎవడో ఫ్రీగా ఏదో పెడుతున్నాడు అనుకోండి, వెళ్ళిపోయి ఫ్రీగా తెచ్చుకుంటాం. అంటే దాని బదులు నేను ఇది తీసుకునే దానికి అర్హత ఉందా నాకు, నేను ఇలా ఫ్రీ వస్తువులు తీసుకోవచ్చా, ఫ్రీ ఇది చేయవచ్చా, ఫ్రీ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తీసేసుకుంటాం. ఎంత డబ్బున్నా సరే, మనం కొనుక్కోగలిగేది ఉన్నా సరే, ఆ వస్తువు మనకు అవసరం లేకపోయినా సరే, మన ఇంట్లో 10 విష్ణు సహస్రనామం బుక్కులు ఉంటాయి, ఎవడో అక్కడ ఇస్తున్నాడు అంటే వెళ్ళి 11వ బుక్ తెచ్చుకుంటాం. అందరి ఇళ్లలో ఇన్ని బుక్స్ ఉంటాయి విష్ణు సహస్రనామంవి. ఎందుకంటే వీడిచ్చాడు వీడిచ్చాడు అన్ని చోట్ల చేతులు జాపడం తెచ్చుకోవడం తప్పులేదు. పుస్తకం తీసుకుంటే ఎవరికి మీరు రుణపడరు. పుస్తకం అనేది ఎప్పుడు కూడా మనకు జ్ఞానం కిందకే వస్తుంది కాబట్టి ఓకే. బట్ నేనేమంటానంటే ఆ ఆశ పోవాలి ముందు. ధర్మ ఆచరణ అంటే ఏంటి అంటే, మనకు హిందూ ధర్మం లోపల ఒకటే మాట చెప్తాను, నువ్వు ఏమన్నా చెయ్యి, ఒకటే గుర్తుంచుకో, ధర్మాన్ని కాపాడు, అది నిన్ను కాపాడుతుంది. సింపుల్. ఎందుకు ఇది చెప్తారు? ధర్మో రక్షతి రక్షిత. ఎవరు రక్షింపబడతారు అంటే ధర్మాన్ని కాపాడేవాడే ధర్మం చేత రక్షింపబడతారు. సింపుల్. ఎందుకంటే చాలా సింపుల్. ఇంకా హిందూ ధర్మం మొత్తంని ఒక్క మాటలో చెప్పవయ్యా అంటే, నువ్వు ధర్మపాలన చెయ్యి. ఇప్పుడు ధర్మం అంటే ఏమిటి? గృహస్థుగా నువ్వు నీ ధర్మాన్ని చెయ్యి. వానప్రస్థ ఆశ్రమంలోకి వచ్చినప్పుడు వానప్రస్థ ధర్మాలను చెయ్యు. నువ్వు విద్య నేర్చుకుంటే విద్యను చక్కగా నేర్చుకో. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ ఉద్యోగాన్ని చక్కగా చెయ్యి. ఏ పనైనా కూడా ధర్మం అనేటటువంటిది సరిగా ఆచరించడం ముఖ్యము. ధర్మాచరణ తప్పదు. సో ఆ ధర్మాచరణ కోసమే కదా ఇంతమంది ఇన్ని రకాలుగా జీవితంలో కష్టపడ్డారు. ఒక్కసారి ధర్మాన్ని వదిలేస్తే జీవితంలో బతకడం చాలా సులభం తెలుసా. ఒకసారి ధర్మాన్ని వదిలేసి చూడండి ఎంత ఈజీనో. ఎటు పడితే అటు బతకడం ఏముంది. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏముంది తెలుసా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, సో వెళ్ళిపోయి అక్కడ ఫైన్ కట్టు. వాడు అక్కడ అందులో నిలబడతారు, వాళ్ళకు ఒక కన్ఫెషన్ సెల్ ఉంటుంది. ఆ కన్ఫెషన్ సెల్ లోకి వెళ్ళి వాడు ఏం చేస్తాడు, వాడు అక్కడ వీడుంటాడు, ఫాదర్ ఉంటాడు. ఆ ఫాదర్ తో చెప్తాడు అనమాట, నేను స్వామీజీ 4 తప్పులు చేశాను అని చెప్తాడు. చెప్పగానే స్వామీజీ కాదు, సారీ, చర్చ్ ఫాదర్ నేను 4 తప్పులు చేశాను అంటాడు. ఏమేం తప్పులు చేశావు అంటే చెప్తాడు. వాడికి కూడా క్యూరియాసిటీ ఎక్కువ. ఫాదర్ కూడా వాడు కొంటి ఉంటారు వాళ్ళ ఫాదర్లు. వాళ్ళేం పెద్ద ప్యూర్ పీపుల్ ఏమి ఉండరు. ఏమేం చేసామంటే చెప్తే వాడు ఇంకా డీటెయిల్స్ అడిగి అన్ని తెలుసుకున్న తర్వాత సరే ఆడ 400 కట్టేసి వెళ్ళిపో అంటాడు. కట్టేస్తే అయిపోయింది, ఇక వాడు బయటకు వెళ్ళిపోతాడు, అయిపోయింది. ఇక మళ్ళీ నేను ఇంకా ఏమన్నా చేసుకోవచ్చు అనుకుంటాడు వాడు. ఓ రోజు ఫాదర్ కి ఏమవుతుంది, వాడు తను అప్పుడప్పుడు బిజీగా ఉంటాడు కదా, తన అసిస్టెంట్ ఏమన్నా పెడదామని ఒక అసిస్టెంట్ ని కూర్చోబెడతాడు. అసిస్టెంట్ ఫాదర్ చేస్తున్నవన్నీ వింటాడు అనమాట. తర్వాత వాడు ఏం చేస్తాడు, ఓ రోజు అలాగే విన్న తర్వాత ఓ రోజు ఫాదర్ ఉంటాడు, వాడు కూర్చుంటాడు కన్ఫ్యూజన్ సెల్ లో. ఎవడో వచ్చి చెప్తాడు, నేను ఇట్లా 3 తప్పులు చేశానండి అంటాడు. అనగానే వాడు అంటాడు, ఇంకోసారి కూడా చేసేసి వచ్చేసి అక్కడ 400 రూపీస్ కట్టేసి వెళ్ళిపో అని చెప్తాడు అనమాట. సో ఇదేంటంటే చాలా సులభం వాళ్ళకి ధర్మం ఆచరణ చేయడం, అంటే ధర్మాన్ని వదిలేయడం వాళ్ళకి చాలా ఈజీ. సో మన దగ్గర అలా కాదు, నువ్వు చనిపోయినా సరే ధర్మాన్ని ఆచరించాలి. జస్ట్ అర్జునుడి పరిస్థితి ఊహిస్తే అందరిలోకి తెలివైనవాడు. ఆనెస్ట్లీ స్పీకింగ్ వాళ్ళ 5గురిలోకి తెలివైనవాడు, 5గురిలోకి యోధుడు, 5గురిలో కూడా ముని లాంటి వాడు. ఓకే, ఇక అర్జునుడితో పోటీలే లేదు. ఇక ఇంద్రుడు అంశ అంటే ఇక తెలుసుకోవచ్చు, ఇక అంతకంటే గొప్పవారు ఎవరు ఉంటారు. సో అంత గొప్పవాడు అయినటువంటి అర్జునుడు చూడండి, అక్కడికి శ్రీకృష్ణుడు ఏమన్నా, నువ్వు చంపి తీరాల్సిందే అని చెప్పేసి అన్నాడు, నువ్వు యుద్ధం చేయాల్సిందే అన్నాడు. కరుణతో పొంగి పొరలింది అతనికి. మరి ఎలాగా తట్టుకోలేకపోయాడు. ఎవరి కోసం చంపాలి? ఎదురుగా ఉన్న వాళ్ళందరూ నా చుట్టాలు. ఈ యుద్ధంలో గెలిచాక నేను సంతోషంగా గెలిచానని చెప్పుకోవడానికి 4 మనుషులు ఉండాలి. ఆ 4 మనుషులు కూడా ఎదురుగా నిలబడి నాతో పోరాడి ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకృష్ణ, నన్ను ఏం చేయమంటావు? ఇటువంటి పరిస్థితి జీవితంలో ఎవరికి ఎదురుగాకూడదు.
మనం అనుకుంటాం మనకు వచ్చిన కష్టాలు పెద్దవి అని చెప్పేసి. ఆలోచించండి, ధర్మ ఆచరణ కోసం ఎంత కష్టపడ్డారో వాళ్ళు. జస్ట్ ధర్మాచరణ కోసం జీవితాన్ని వదిలేసిన వాళ్ళు ఎంతమంది చూడండి. సుభాష్ చంద్రబోసు చిన్న పాప, 2 నెలల పాప, ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎప్పుడో ఉంది, ఆమెను మళ్ళీ కలుస్తానో లేదో అనుకుంటాడు. అలాంటిది తను జర్మనీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆమె మళ్ళీ కనిపిస్తుంది. అతను అంటాడు, నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు మళ్ళీ కనిపించావు నాకు అనగానే అప్పటిదప్పుడు ఇంకా ఆలోచన ఉండదు ఆయనకి, పెళ్లి చేసేసుకుంటాడు వెంటనే. ముందు చేసుకోగానే చిన్న పాప, 2 నెలల పాప, బుజ్జి పాప, దాన్ని వదిలేసి నీళ్ళలో మళ్ళీ ఎక్కడ దాకా వెళ్ళాలి, జర్మనీ నుంచి హాంకాంగ్, సింగపూర్ దాకా పడవలో ట్రావెల్ చేసి కొంత దూరం, కొంత దూరం వచ్చి నానా కష్టాలు పడి, డబ్బు సరిపోక, కావాల్సినటువంటి ఫుడ్ సరిపోక, అందరినీ మోటివేట్ చేస్తూ, ఈ సమయంలోనే తల్లి చనిపోతుంది ఆయనకి. తల్లికి ఇతని ఇంట్లో లేడు అన్న సంగతి కూడా తెలియదు. ఇతని ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు తల్లికి ఏం చెప్తాడంటే, చిన్నప్పటి నుంచి కూడా సుభాష్ చంద్రబోసు హిమాలయాలు, కొద్దిగా మెడిటేషన్, ఈ టైపు మనిషి అన్నమాట. ఇంట్లో అందరికంటే చిన్నపిల్లాడు, బాగా ముద్దు చేసేవాళ్ళు, అతన్ని బాగా ముద్దు చేసేవాళ్ళు. మా అమ్మలాగే చాలా ముద్దు చేసేవాళ్ళు. చేస్తే అతను ఏం చేశాడు, ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నేను ఎట్లా అయినా సరే మన దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అని ఒక చిన్న పరదాగట్టి తల్లితో చెప్తాడు, అమ్మ నేను కొన్నాళ్ళ పాటు మౌన వ్రతం చేస్తూ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాను, ఆహారం అంతా కూడా ఈ ప్లేట్ నుంచి కింద నుంచి ప్లేట్ పడేయండి అని చెప్తాడు అనమాట. సో ఇంట్లో వాళ్ళందరికీ ఇతను ఇంట్లో లేడు అన్న విషయం తెలుసు, కానీ తల్లికి మాత్రం తెలియదు. ఇతను అక్కడ సింగపూర్ దగ్గర ఉండగా, యుద్ధం నడుస్తూ ఉండగా మధ్యలో తల్లి చనిపోతుంది అనమాట. తల్లి చనిపోతే గుండె పగిలేలాగా ఏడుస్తాడు. ఎందుకు దేవుడా ఇన్ని కష్టాలు పెడుతున్నావు నాకు, నేను వెళ్తున్నది ధర్మ మార్గమే కదా. ఎంత బాధపడతాడో. ఈయన జర్మనీ వాళ్ళు ఇతన్ని గుర్తించి వాళ్ళ కన్సులేట్ కి తీసుకెళ్లి వాళ్ళ దేశానికి తీసుకునే ముందు ప్రతిరోజు కూడా రష్యా వాళ్ళ ఎంబసీ బయట వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అక్కడ రష్యన్ ఎంబసీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు లోపలికి రానియ్యారు. ఇతనే మారువేషంలో ఉంటాడు. రోజు వెళ్ళి పడుకోవడానికి అక్కడ ఒక మసీదు ఉంటే ఆ మసీదులో వెళ్ళి పడుకుంటూ ఉంటాడు. ఇతన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఒక అతను. ఇతను వేషం మార్చుకొని ఉంటాడు. ఆ పోలీసు వాళ్ళు కూడా గుర్తుపట్టారు. రోజు కొట్టి వీళ్ళని డబ్బులు తీసుకెళ్తూ ఉండేవాడు. ఇతను తన్నులు దెబ్బలు తింటూ ఉంటే పక్కనున్న ఫ్రెండ్ బాధపడతాడు, నువ్వు జస్ట్ ఒకసారి గడ్డం తీసేసి చూపించు, మొత్తం అందరూ నీ పాదాక్రాంతులు అవుతారు అంటే, లేదు నేను మారువేషంలో వచ్చింది ఎందుకు, ఇక్కడ ఆ పర్పస్ డిఫీట్ అవుతుంది అని చెప్పేసి అంటాడు. ఓ రోజు ఆ పోలీసు వాడు వచ్చి కొడితే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోతే వాచ్ లాక్కుంటాడు. సుభాష్ చంద్రబోస్ది వాచ్ లాక్కుంటే సుభాష్ చంద్రబోస్ రోజు తన్నుల దెబ్బలు ఎన్ని తింటాడు. ఒకసారి ఆ పోలీసు వాడు ఇక్కడ కన్ను మీద కొడతాడు. కొడితే అక్కడి నుంచి రక్తం కారినా కూడా ఏడవాడు సుభాష్ చంద్రబోస్. ఈ రోజు ఆ వాచ్ లాక్కెళ్ళిపోతే ఏడుస్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు అని చెప్తాడు, నేను ఐఏఎస్ టాపర్ గా వచ్చాను రా, వచ్చినప్పుడు మా నాన్నగారు నేను ఉద్యోగం బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తానని చెప్పి నాకు ఈ వాచ్ కొనిచ్చారు. కొనిస్తే నేను మా నాన్నగారి దగ్గర వాచ్ తీసుకున్నాను, కానీ చెప్పాను ఆయనకి, నాన్న బ్రిటిష్ గవర్నమెంట్ కింద నేను ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేయలేను. ఆ రోజుల్లో ఐసీఎస్ అనేవాళ్ళు. ఐసీఎస్ ఆఫీసర్ గా పనిచేయలేను నేను. నా రక్తము, నా దృష్టి అన్ని కూడా భారతదేశం యొక్క మహోన్నత వారసత్వాన్ని కాపాడమే. తండ్రి ఏడుస్తాడు పాపం. ఆయనకి ఏం చేయాలో తెలియదు. కొడుకు చెప్తున్న మాట నిజము, బట్ హీఈస్ బార్న్ రిచ్. ఇప్పుడు ఆయన పుట్టినప్పటి నుంచి రిచ్ పర్సన్ సుభాష్ చంద్రబోస్. ఇంట్లోపల రెడ్ కార్పెట్ మీద నడిచేంత నిధి, అందరూ ముద్దు చేశారు. ఇన్ని ఉన్నా కూడా ఇవన్నీ వదిలేసేసి నా దేశం అని చెప్పేసి నానా కష్టాలు పడుతూ ధర్మాచరణ కోసమై, అంటే ధర్మము అంటే ఏంటి అంటే మనము చేయవలసినటువంటి పని, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి పని ఏదైతే చెయ్యాలో దానికోసం జీవితాన్ని త్యాగం చేయాలి. అది ఆయన దగ్గర మనం చూసి పాపం ఆయన నానా కష్టాలు కూడా వాచ్ గుంజేసుకుంటే, ఆ వాచ్ అప్పుడు మా నాన్నగారు ఇచ్చారు, నాన్నగారు లేరు ఇప్పుడు, నాన్నగారు ఇచ్చిన వాచ్ కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది అని బాధపడతాడు. తర్వాత తను జర్మనీ రావడము, జర్మనీ నుంచి మళ్ళీ పిల్లని వదిలేయడము, చిన్న 2 నెలల పిల్లని వదిలేసేసి దేశం కోసం అక్కడికి రావడము, ఖుదీరామ్ బోసు తను కలిసి ఆజాద్ హిందూ ఫౌజ్ నడిపిస్తూ ఉండడం. అక్కడ మళ్ళీ తన మదర్ చనిపోతే మళ్ళీ బాధపడతాడు. ఏంటి నాకు ఇన్ని పరీక్షలు ఏంటి, పిల్లని వదిలేసి వచ్చాను, తల్లి పోయింది, తండ్రి ఇదయ్యాడు,
ఇటు చూస్తే మహాత్మా గాంధీతో జరిగినటువంటి గొడవలు, పాపం ఆయన జీవితంలో ఎప్పుడు సంతోషంగా లేడు. కానీ మరి ఆయన అంటే దేశమంతా కూడా ఆయన మాట వినగానే ఇలా వణికిపోయే వాళ్ళు అందరూ, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు. ఎలా అంటే మొత్తం అన్ని చోట్ల కూడా తిరుగుబాటు ప్రారంభమైపోయింది సుభాష్ చంద్రబోస్ వల్ల. భారతీయుడు సినిమా చూసారండి ఎవరైనా? కమల్ హాసన్ది ఎవరు చూడలేదా? చూసాం సార్. చూసినాం సార్, చూసినాం. అందులో కూడా కమల్ హాసన్ ఇతన్ని సుభాష్ చంద్రబోస్ ని కలుసుకోవడానికే వెళ్తాడు. సో అలాంటి సుభాష్ చంద్రబోసు ధర్మాచరణ వల్లే కదా చనిపోయాడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ చిన్న చిన్న పిల్లలు, 17 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ల పిల్లలు. ఈ రోజు మనం ఏ సుఖాలైతే అనుభవిస్తూ సంతోషంగా ఉన్నామో అవి మనకి ఇవ్వడం కోసం కదా వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అర్పించింది. సో ఒకసారి ఆలోచిస్తే మనకు ఇచ్చినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మ ఆచరణ అన్నిటికంటే కూడా గొప్పది. ఆ ధర్మాచరణ చేస్తూ మనం ఏమైపోయినా పర్వాలేదు, మనం చనిపోయినా కూడా పర్వాలేదు. ధర్మాచరణ అంతకంటే గొప్పది ఇంకొకటి లేదు. ధర్మం ఆచరిస్తూ చనిపోయినా సరే చంద్రశేఖర్ ఆజాద్ ఎన్ని బుల్లెట్లు తింటాడు. చివరికి చనిపోయేటప్పుడు కూడా తెలివిగా, అంటే అంత శక్తివంతుడు, అంత పోరాట వీరుడైనటువంటి చంద్రశేఖర్ ఆజాద్ ని ఎంత ఘోరంగా చంపేశారు ఒకసారి ఆలోచించండి. సో ఇవన్నీ ఏంటంటే మనము ఆలోచించినట్లయితే ధర్మాచరణ లోపల హిందూ ధర్మం ఎంతసేపు కూడా చెప్పేది నువ్వు ధర్మాన్ని కాపాడు. మనం చేస్తున్నది ఏంటంటే మనకు సుఖాలు కావాలి అంటాము, నిజంగా నీ జీవితం సుఖవంతంగా ఉండాలి అంటే ధర్మాచరణ చేయి. గురుగారండి, అల్లం రసంలో తేనె కలుపుతుంటారండి, దగ్గు తగ్గిపోతుంది. ధర్మాచరణ చేస్తూ చనిపోయినా కూడా పర్వాలేదు. మనం ఏం చేస్తాము, జీవితంలో అన్ని పొందాలనుకుంటాము కానీ ధర్మాచరణ చేయం. పాపాలొద్దు, కష్టాలొద్దు. గురుగారు ప్రవచనం చెప్పినప్పుడు లవంగం నోట్లో ఉంచుకుంటే మధ్యలో దగ్గు రాదండి, కంట్రోల్లో ఉంటది. అలాగే ధర్మాచరణ కోసమని ఎంత కష్టపడ్డారు వాళ్ళు చూడండి ఒకసారి. వారి జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు. సో ఇదంతా కూడా తప్పదు, ఇంకా తన ధర్మం ఆచరించాల్సిందే. అందుకే మనం సినిమాల్లో కూడా ఒక వ్యక్తి ధర్మాచరణ చేస్తుంటే మనం ఎంతో సంతోషపడతాం. ఎందుకంటే మనలో ఉన్న అసలు స్వరూపం అప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే బయట ప్రపంచంలోకి వచ్చామంటే మళ్ళీ ఆ ధర్మం, వీడింటికి వెళ్ళి పైసలు తీసుకోను, వాడింటికి వెళ్ళి పైసలు తీసుకోను, బ్లాక్ మనీ తయారు చేసుకోవడం, ఎన్ని తప్పులు చేస్తున్నాం ఒకసారి ఊహించుకోండి. ఆ తప్పులన్నీ మెగా తప్పులుగా మారి వచ్చే జన్మలో ఎన్ని ఘోరమైన పాపాలు ఇస్తాయో గుర్తుంచుకోండి. తప్పులు చేయవద్దు, జీవితంలో ఒక్క తప్పు కూడా చేయవద్దు. మోసం చేయడము, తప్పు మాటలు మాట్లాడడం అస్సలు చేయకండి. మీకు ఎవరైనా నచ్చకపోతే దూరంగా ఉండండి, అంతే. ఎన్నోసార్లు చెప్పాను, ధర్మాచరణ ఒక్కటే హిందూ ధర్మంలో మనకు ముఖ్యమైనటువంటిది. ధర్మాచరణ అన్నిటికంటే కూడా గొప్పది. ఆ ధర్మం ఆచరించడం కోసం ప్రాణం పోయినా సరే. ఎంతమంది మీరు అసలు తెలియకుండా, మనకు తెలియకుండా ఎంతమంది ఒక ఆయన వాళ్ళ వైఫ్ ని ఒక పర్వతాల్లోంచి తీసుకెళ్లి తను కాపాడుకోలేకపోతాడు సరైనటువంటి వైద్య చికిత్స ఇవ్వకుండా. అప్పుడేం చేస్తాడు, తనే రోడ్డు నిర్మిస్తాడు, ఆ పర్వతాన్ని తవ్వి రోడ్డు నిర్మిస్తాడు 15-20 ఏళ్ల పాటు కష్టపడి ఒక్కడే. సో ఏమైతుందంటే మనం చెయ్యవలసినటువంటి పనిని భగవంతుడు మనకు నిర్దేశిస్తాడు. మీరు కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు భగవంతుడు కూడా మీకు ఒక చెయ్యేసి మరీ ముందుకు తీసుకెళ్తాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, గొప్ప పనులు ఎప్పుడూ కూడా మన వల్ల జరగవు. భగవంతుడి కృప లేనిదే, భగవంతుడి యొక్క అనుమతి లేనిదే జరగవు. ప్రపంచంలో జరిగినటువంటి ప్రతి గొప్ప ఇన్వెన్షను భగవంతుడి యొక్క కృపయే. అది మనలో ఉన్న శక్తిని తెలుసుకొని, మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ, మనలో ఉన్న శక్తిని వెలిక తీసి ప్రకృతి శక్తుల ద్వారా అది సాధించేలాగా చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఫలితాన్ని ఇచ్చేది ఏది? ధర్మ ఆచరణ. చాలా మహోన్నతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఈ శ్లోకం సగమే అయింది, వచ్చే వారం మిగతా 2 తెలుసుకున్నాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. అసలు నాకు యక్ష ప్రశ్నలు రోజు రోజుకి నా ఫేవరెట్ అయిపోతుంది. అసలు ఇంకా ఒక్కొక్క దాని మీద ఎంతో చెప్పాలి, కానీ నాకు తెలుసు చాలా స్లోగా చెప్తున్నానని. ఒక్కొక్కసారి నాకే బాధేస్తుంది, ఇంత స్లోగా చెప్తున్నానేంటి, ఎప్పటికి అవ్వాలి మహాభారతము, ఎన్నాళ్ళు ఉంటామో ఎవరెన్నాళ్ళు ఉంటామో ఇది కాదు అని ఎన్నోసార్లు నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇది నేను పూర్తి చేయగలుగుతానా లేదా? మహాభారతంలో అరణ్య పర్వం కూడా మనం ఇంకా పూర్తి చేసుకోలే. యక్ష ప్రశ్నలు పూర్తి చేసుకుంటే గాని అరణ్య పర్వము పూర్తి కాదు.
చాలా స్లోగా వెళ్తున్నాము. కానీ మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇవాళ యాక్చువల్ గా నేను ప్రిపేర్ అయిన దాంట్లో హాఫే చెప్పగలిగాను. అప్పటికే గంట అయిపోతుంది. చాలా మహాభారతం పుస్తకాలు మీరు ఎంత బాగా ఉంటాయండి గురువు గారు? తీసుకొని ఎంత చెప్పండి. కాస్ట్ ఉంటాయి రెస్ట్ మహాభారతం తీసుకుంటారు. పుస్తకాలు? ఇద్దరు మాట్లాడారు, నాకు వినిపించలేదండి, సారీ. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఓకే సార్, మీరు రెస్ట్ తీసుకోండి, వాళ్ళకి బాగా దగ్గుతున్నారు కదా, తర్వాత లే దగ్గు బాగా తగ్గింది. యాక్చువల్ గా నాకు చాలా సీవియర్ దగ్గు, జలుబు ఇవన్నీ ఉండే. యాంటీబయాటిక్స్ తీసుకున్నాను 3 రోజులు 4 రోజులుగా యాంటీబయాటిక్స్ మీదే ఉన్నాను. అది కూడా పెద్ద యాంటీబయాటిక్స్, సెపోడెమ్ XP 325. సో అది తర్వాత ఆఫ్ కోర్స్ మోంటెక్ ఎఫెక్ట్స్ కూడా తీసుకుంటున్నాను. ఇవాళకి ఇంకా కొద్దిగా ఉంది కానీ, బట్ దిస్ ఈజ్ నథింగ్ బిఫోర్, అంటే కంపేర్ టు 3 రోజుల కింద నా పరిస్థితికి, 4 రోజుల కింద నా పరిస్థితి కంపేర్ చేసి తగ్గింది అంటారు. జ్వరం అండి గురుగారు? జ్వరం కూడా ఉందా? ఫీవర్ ఉందండి? ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. ఇప్పుడు అసలు మొత్తం తగ్గిపోయింది. దగ్గు కూడా లేనట్టే లెక్క. ఏంటంటే మధ్యలో ఎమోషనల్ మూమెంట్స్ రావడం వల్ల కొంత దగ్గు వచ్చింది, కానీ చాలా తగ్గిపోయింది దగ్గు. ఎందుకంటే చాలా పెద్ద యాంటీబయాటిక్ తీసుకున్నాను. ఫీవర్, దగ్గు అన్ని ఉంటే అది వైరల్ అంటారండి, అందుకని చెప్తున్నానండి. అవును. అంటే ప్రస్తుతానికి అదే చెప్తున్నారు. అదే ఫీవర్ లేదు. చెప్తున్నా కదా, 4 రోజులుగా అటు ఆఫీస్ పని, ఇటు పర్సనల్. ఇప్పుడు మాది ఎల్లుండి, రేపు పొద్దున్న మాది అది ఉంది, హిందూ సమ్మేళనం ఉంది, హిందూ విరాట సమ్మేళనం ఉంది. అది కూడా అయిపోయిందంటే ఇంకా దాదాపుగా కొన్నాళ్ల పాటు వేరేవేవి నెత్తిన వేసుకోకుండా మళ్ళీ ఈ RSS ట్రైనింగ్ ఉంది ఒకటి, అది కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళకి. అది ఒక 2 వారాలు 3 వారాలు ఉండను. తర్వాత మళ్ళీ యమునా పుష్కరాల సమయంలో ఒక వారం 10 రోజులు ఉండకపోవచ్చు. సో కాబట్టి అదే ఇంకా కార్యక్రమాలు ఇలాగే కొనసాగిద్దాం వీలైనంత వరకు. స్లోగానే ఉంది, ఫాస్ట్ గా చెప్దాం అనుకున్నా కూడా అవడం లేదు. ఎందుకు ఒక్కొక్కసారి ఫాస్ట్ గా చెప్దాం అనుకుంటా, ప్రిపేర్ అయిన దాంట్లో సగం కూడా చెప్పలేకపోతున్నాను ఈ మధ్య. సో అది రేపైతే అసలు కిరాతార్జునీయము ఒక పీక్ వెళ్ళిపోతుంది చూడండి అసలు. అంటే పూర్తి హిమాలయ దర్శనము. అది చాలా అద్భుతమైనటువంటి భారవి చెప్పిన శ్లోకాలు కొన్ని యాజ్ ఇట్ ఈస్ గా చెప్పుకోలేకపోయినా దాని భావాన్ని చాలా డీటెయిల్ గా చెప్పుకోగలుగుతాం రేపు. సరే, ఎల్లుండి మామూలుగా ఆత్మబోధ ఇంకా కంటిన్యూ అవుతాయి, యథావిధిగానే కంటిన్యూ అవుతాయి. అది సంగతి. ఇంకేంటి మమ్మల్ని తీసుకెళ్లారు సార్ యమునా పుష్కరాలకి, మీరు వెళ్ళిపోతారండి? కష్టం. రేపు హిమాలయానికి తీసుకెళ్తున్నారు కండి. రేపు హిమాలయాలకు తీసుకెళ్తున్నాను కదా, కరెక్ట్, మర్చిపోయా. మొన్న గత వారం కొద్దిగానే చెప్పుకున్నాం హిమాలయ దర్శనం. మానసికంగా తీసుకెళ్లిపోతున్నాం. కరెక్ట్. నేను తిరుపతి వచ్చాం, మానసికంగా తిరుపతి వచ్చాం సార్. మన ధ్యానం చూసాను, 2 years కింద తిరుపతి ధ్యానం చెప్పారు కదా. అవును. అది మళ్ళా పెట్టుకున్నాం, మళ్ళా సార్ మర్చికొచ్చారు. 2 సార్లు తిరుపతి వచ్చాం. నైపుణ్యంతో సార్, మీరు పూర్తిగా దక్షత నైపుణ్యంతో. వండర్ఫుల్. ఇంకా అంతా ఓకేనా? చెప్పండి. దయా కరుణ గొప్పవండి. ఏంటండి? మోషం కన్నా దయా కరుణ గొప్పవా? ద్వేషం అంటున్నారా మీరు? మీరు అన్నది అర్థం కాలే నాకు. దయా కరుణ మోషం కన్నా అంటున్నానండి. దేశం కంటే దేశం కంటే కరుణ జాలి గొప్పవా అని అడుగుతున్నారు. మోక్షం అనేది ధర్మం కాదు కదా. ఇక్కడ అడిగింది ఏంటంటే ఉత్తమమైన ధర్మం ఏది అని అడిగాడు. మోక్షం అనేది ధర్మం కాదు. మోక్షం అనేటటువంటిది మన సహజ లక్షణం. మోక్షం అనేటటువంటిది జడభరతుడు ఆయన గురించి అండి చెప్పారు కదా, మోక్షం కన్నా దయ కరుణ ఎక్కువ అన్నట్టు. మోక్షం కన్నా అని చెప్పలేదు, మోక్షం కంటే అది గొప్పది అనలేదు. మోక్షానికి వీటికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే మోక్షం అనేటటువంటిది ఏంటి? నేను బంధాల నుంచి విడిపోతే అది మోక్షం. ఓకే, అది బతికుండగా బంధాల నుంచి విడిపోయానా లేకపోతే ఎలా విడిపోయానా అనేది నాకు అక్కడ సంబంధం లేదు. ఈ బంధములకు అతీతంగా ఉంటే చాలు మోక్షము. అయితే ఇప్పుడు ఆయన విషయంలో జరిగింది ఏంటి అంటే, ప్రారంధ కర్మలను అనుభవించాలి. ఆ అనుభవించే లోపల దయాకరుణ వల్ల మళ్ళీ బంధం ఏర్పరచుకున్నాడు. దయాకరుణ మంచి లక్షణాలే, కానీ మళ్ళీ బంధం ఏర్పరచుకున్నాడు ఆ జింక మీద. ఆ జింక మీద బంధం ఏర్పరచుకోకుండా ఆ పులిని తరిమేసి మళ్ళీ జింక వదిలేస్తే అయిపోయేది. కానీ అలా కాకుండా తెచ్చుకుని తన ఆశ్రమానికి తెచ్చుకుని దాన్ని తన ఒళ్ళోనే కూర్చోబెట్టుకుని దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఇవన్నీ చేయడం అనేటటువంటిది మళ్ళీ ఆయనను బంధంలోకి తీసుకెళ్ళింది. దయాకరుణ గొప్పవే,
కాకపోతే ఏమిటి, అది మన మోక్షానికి అడ్డు రానంత వరకు. ఇక అలా అయితే మనం దయాకరుణ బయట చూస్తే అన్నిటిని చూసేసి బంధం ఏర్పరచుకుంటూ వెళ్ళిపోతాం. దయాకరుణ అనేది అలా కాదు, బంధం ఏర్పరచుకోవడం కోసం పెట్టుకోకూడదు. దయాకరుణ మన సహజ లక్షణంగా భావించి చేయగలిగేటటువంటి పనిని మనం చేయగలగాలి అంతే. దయాకరుణ ఉత్తమ ధర్మాలు. మోక్షం అనేది చివరిగా మన అంతిమ లక్ష్యం మోక్షం. కాబట్టి మోక్షం కంటే ఏది గొప్ప కాదు, ఎందుకంటే మనం మన గురించి తెలుసుకోవడమే మోక్షం. మనము వేరే వాళ్ళ గురించి చేసేవన్నింటినీ కూడా కర్మలు అంటారు. మనము మన కోసం చేసుకునే దాన్ని మోక్షం అంటారు. కర్మ వల్ల ఏం జరుగుతుంది, మనం వేరేదేదో జరుగుతుంది, వేరే దీనికోసము దానికోసము అది ఇది ఇది అది రకరకాల విషయాలు కర్మలో వస్తాయి. కానీ మోక్షం అనేటటువంటిది మన గురించి మనం తెలుసుకోవడం మోక్షం. మనము వేరే దాని గురించి చెయ్యడం అనేటటువంటిది కర్మ. సో ఈ దయా కరుణ అనేటటువంటివి కర్మ కిందికే వస్తాయి, కానీ గొప్ప కర్మలు. కర్మలన్నీ ఎలా చేయాలి, ధర్మబద్ధంగా చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం కర్మని మోక్షాన్ని కంపేర్ చేస్తున్నాం. కర్మలన్నీ ధర్మబద్ధంగా చేయాలి, మోక్షం అనేటటువంటిది సాధించవలసినటువంటిది. ఈ ధర్మబద్ధమైనటువంటి కర్మలన్నింటి లోపల దయాకరుణ అనేటటువంటిది గొప్పవి. కాబట్టి అసలు ఎన్నిటికీ కంపారిజన్ లేదు. మోక్షం అనేది మన సహజ లక్షణం. కర్మలన్నింటి లోపల ఎలా చేయాలి, కర్మలన్నీ ధర్మబద్ధంగా చేయాలి. అటువంటి ధర్మబద్ధమైనటువంటి పనులలో అనగా ధర్మబద్ధమైనటువంటి కర్మలలో గొప్పదేది అంటే దయా అని మీనింగ్ అన్నమాట. సో దయా మళ్ళా ఈ దయా జాలి అనేవి అంటే బంధంలోకి తీసుకెళ్ళకూడదు, అంటే తీసుకెళ్ళకూడదు కానీ అవి కర్మలు. మీకు అక్కడ పాయింట్ అర్థం కావాలి ఏంటంటే అది కర్మ కిందకే వస్తుంది. కానీ మనకి ఇక్కడ వచ్చేది మోక్షం. జాలితో దయతో కర్మ చెయ్యొచ్చు, కానీ దాన్ని మరి బంధనాల్లో చిక్కుకోకుండా చూసుకోవాలి. కరెక్ట్, అది బంధనాల్లో చిక్కుకోకుండా చూసుకోవాలి. కరెక్ట్. అయితే అది ఎందుకు వల్ల చిక్కుకున్నాడు ఆయన, పాపం ఆయన ఏంటంటే దాన్ని మళ్ళీ ఎవరన్నా వచ్చి మళ్ళీ ఇంకేదన్నా సింహం వస్తుందేమో, ఇంకేదన్నా పులి వస్తుందేమో అని, తద్వారా ఏమైంది, తను చేయవలసినటువంటి అసలు సాధనాన్ని మర్చిపోయాడు. చేయడంతో ఏమైంది, మళ్ళీ కర్మలో మునిగిపోయాడు. కర్మలో మునిగిపోతే ఏమవుతుంది, కర్మను అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసి వస్తుంది. సో కర్మ జన్మ, కర్మ జన్మ. సో నువ్వు ధర్మబద్ధంగా చేసినా సరే కర్మని మళ్ళీ ఒక జన్మ వచ్చి తీరుతుంది. కానీ మోక్షం రావాలి అంటే అది కాదు. మోక్షం రావాలి అంటే ఒక ఆలోచన. మోక్షం అనేది ఆలోచనతో వస్తుంది. అందుకే మనకు చెప్తారు కదా, కర్మను ఎప్పుడు ధర్మంగా చేయాలి, భక్తి ఎప్పుడు భావనతో చేయాలి, జ్ఞానం ఎప్పుడు కూడా ఆలోచనతో చేయాలి అని. ఇప్పుడు ఆ మూడో స్థాయి గురించి మాట్లాడినప్పుడు అసలు కర్మతో సంబంధం లేదు. కర్మలన్నీ ధర్మబద్ధంగా చేస్తే మనం చిత్తశుద్ధి వస్తుంది, మనకు ప్యూర్ అవుతాం. చిత్తశుద్ధి అంటే ప్యూరిఫై చేసుకోవడం మనని మనము. అలా పవిత్రంగా మనని మనం మార్చుకున్న తర్వాత పవిత్రులకి మోక్షం వెళ్లే దారి సుగమం అవుతుంది. కానీ మోక్షం రాదు, సుగమం అవుతుంది. వాళ్ళు వెళ్లే దారి మంచి దారి అవుతుంది. ఎవరైతే కర్మలను చక్కగా చేస్తారో, ధర్మబద్ధంగా చేస్తారో, ఏది ఆశించకుండా చేస్తారో, దేశం కోసం చేస్తారో, వీళ్ళందరికీ మోక్షం రాదు, కానీ వీళ్ళందరికీ మోక్ష మార్గము సిద్ధమవుతుంది. జై శ్రీకృష్ణ. ఒక విషయం అడుగుతానండి. ఇప్పుడు ధర్మంగా ఉన్న వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు, ఎందుకంటే అర్థం అవట్లేదండి. అంటే మనసు పైన నియంత్రణ. ఇప్పుడు ఆ మూడో ప్రశ్న అదే, దేనిని నియంత్రిస్తే దుఃఖం ఉండదు అని చెప్పేసి మూడో ప్రశ్న. ఇప్పుడు ధర్మరాజు, ఇప్పుడు ధర్మం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు జస్టిస్ చౌదరి సినిమా చూసారు కదా, జస్టిస్ చౌదరి సినిమా లోపల మరి ఆయనకి ధర్మాచరణ చేస్తున్నప్పుడు కష్టాలు రాలేదా? కష్టాలు వస్తాయి. ఇప్పుడు మీరు ధర్మం ఆచరించాలంటేనే కష్టం వస్తుంది. మీరు అధర్మంగా ఉండాలంటే ఏముంది, గాలి ఎటు పడితే అటు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు నేనున్నప్పుడు నేను కరెక్ట్ అంటాడు, వీడున్నప్పుడు వీడు కరెక్ట్ అంటాడు, వాడున్నప్పుడు వాడు కరెక్ట్ అంటాడు. ఎవడు చేస్తున్న దాన్ని అన్ని ఇది కరెక్టే అనుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. అంటే మంచితనాన్ని చేతకంతనంగా లోకుగా కడుతున్నారండి మనుషులు కొందరు. అది వేరే. అంటే నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, జ్ఞాన మార్గంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా బయట వాళ్ళ గురించి ఆలోచించాడు. నేను ఎప్పుడు కూడా జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తూ ఉంటానంటే, సజ్జన సాంగత్యం చేయండి, అది వస్తుంది మళ్ళీ మనకు తర్వాత. ఇదే శ్లోకంలో తర్వాత 2 ప్రశ్నలు మీరు ఇప్పుడు అడిగేశారు. సజ్జన సాంగత్యం ద్వారా మనస్సుని నిగ్రహించుకోవడం అనేది 3వ ప్రశ్న, 4వ ప్రశ్న. మనస్సు ఎలా నిగ్రహింపబడుతుంది, దుఃఖం ఎలా నిగ్రహింపబడుతుంది అని అడుగుతాడు అర్జునుడిని యక్షుడు. అంటే మనస్సును ఎలా నిగ్రహించుకోకుండా ఉండాలి అంటే, అప్పుడు సజ్జనుల యొక్క సాంగత్యం చేసినట్లయితే బంధాలు చెడిపోకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అంటాడు. సో కాబట్టి ఏంటంటే మెయిన్ సజ్జన సాంగత్యము స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎనీ గ్రేట్ థింగ్, సజ్జన సాంగత్యం. మరి చెడు వాళ్ళు కనిపిస్తే ఏం చేయాలి, ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము,
వాడేం నేరాలు చెప్తాడో వీరేం నేరాలు చెప్తాడో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి గెలుపుతాం. చెప్పినప్పుడు ఏమవుతుంది, జనరల్లీ ఎవరైనా ఎవరి గురించి అయినా చెడుగా చెప్తుంటే వినాలనిపించడం సహజం. కానీ ఇది తప్పు, నాకు మ్యూట్ లో పెట్టుకోండి మీరు, ఇది సహజము, మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా మీరు, మీది డిస్టర్బెన్స్ వస్తుంది వెనక. ఎప్పుడు కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటము, వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పడము, వేరే వాళ్ళ గురించి నేరాలు, ఇవన్నీ మనకు తాత్కాలికంగా నచ్చినప్పటికీ కూడా శాశ్వతంగా అది చాలా చెడు చేస్తాయని గుర్తుంచుకోండి. చాలా దారుణమైనటువంటి చెడు చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే చెడు వ్యక్తులకు, చెడు మనుషులకు, చెడు ఆలోచనలకు అన్నిటికీ దూరంగా ఉండడం బెటరు. ఒకసారి పరిణతి వచ్చిన తర్వాత మీరు ఎవరిలో ఉన్నా కూడా ఏం కాదు, ఎవరితో ఉన్నా కూడా ఏం కాదు. కానీ ఆ పరిణతి వచ్చే వరకు కూడా చెడ్డ వాళ్ళకు దూరంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఇవాళ బాగుంటుంది, రేపు బాగోదు, మళ్ళీ ఎల్లుండి బాగుంటుంది, రేపు బాగోదు, ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఓ రోజు బాగుంటుంది, ఓ రోజు బాగోదు, ఓ రోజు బాగుంటుంది, ఓ రోజు బాగోదు. బాగున్న రోజు దేవుడికి ప్రార్థిస్తాము, బాగున్న రోజు నా అంతటి వాడు లేడు అనుకుంటాం. కాబట్టి దీనికి ఉన్న సొల్యూషన్ ఒక్కటే, ఏంటంటే ఏ రోజైనా కూడా మనం సంతోషంగా ఉండగలగాలి. ఇప్పుడు ధర్మరాజుకి కోపం లేదా, ధర్మరాజుకు ఆవేశం లేదా, ధర్మరాజుకు చింత లేదా, కానీ ధర్మరాజు నిశ్చింతగా ఎందుకు కనిపించాడు? దానికి కారణం ఏంటి అంటే ఆయన చేస్తున్నటువంటి ధర్మాచరణ ఆయనకు అంత శక్తిని కలిగించింది. సో ధర్మాచరణ అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనకు చక్కటి శాంతిని, ఇది నేను చేయాల్సిన బాధ్యత నేను చేస్తున్నాను తప్పదు అని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇంట్లోపల భార్య పిల్లలు, లేకపోతే ఇంట్లోపల పెళ్లి కాని చెల్లెళ్ళు, పెళ్లి కాని తమ్ముళ్ళు, చదువు పూర్తి కాని తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, ఇతడు తను పెళ్లి చేసుకోకుండా తనకు 35 ఏళ్ళు వచ్చేస్తాయి, ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ చదివించి ఇంట్లో వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చి ఎందుకు చేయాలి అతను? ఎందుకంటే అది ధర్మాచరణ కాబట్టి. దాని బదులు తన పెళ్లి తను చేసుకుని బయటకు వెళ్ళిపోతే అలా చెయ్యము. హిందూ సమాజం ఎప్పుడు కూడా ధర్మాచరణ తప్పక చేసి తీరాలి అని అంటుంది. ఎన్ని కష్టాలు, ఇప్పుడు మన చుట్టాలలో లేరా ఎంతో మంది అక్కల పెళ్లిళ్ళు చేసి తమ్ముళ్ళని చదివించి ఉన్న వాళ్ళు ఎంతో మంది. మా మామగారు ఉన్నారు, మా మామగారు అందరు పిల్లల్ని అందరినీ తనే చదివించారు. ఆయన చదువుకుంటున్నప్పుడు వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత తనే మొత్తం తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివించి తన డబ్బులలో లోన్లు తీసుకుని, తన ఆఫీస్ లోన్స్ అవి ఇవి తీసుకుని, తన భార్యకు కూడా నగలు కొనియకుండా అన్ని చేస్తూ ఆయన మొత్తము, ఆవిడ మెడ లోపల మా పెళ్లికి ఒక్క నగలేదు, కానీ మొత్తం తన చెల్లెళ్ళందరికీ కూడా నగలు దిగేసి పెళ్లిళ్ళు చేశాడు. సో ఇదంతా కారణం ఏంటి అంటే, ఇది మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అవన్నీ మనకు అవసరం లేదు, బాధ్యతగా ధర్మబద్ధంగా ధర్మాచరణ చేస్తున్నాడా లేదా. కుటుంబం లోపల ఎన్ని కష్టాలు వచ్చినా సరే భార్య పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం వేరు, ధర్మంగా చూసుకోవడం వేరు. ప్రేమ ఎలాగూ ఉంటే అది వేరే మంచిదే, ప్రేమ గురించి కాదు ఇక్కడ వచ్చేది. ప్రేమగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతాయి, మూసుకుపోయినప్పుడు ఏం చేస్తాం, మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మనం పర్లేదులే అనుకుంటాం, బయట వాడు తప్పు చేస్తే జనరల్లీ అది సహజం. మన ఇంట్లో వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోవడం సహజం. ఒకసారి నేను స్కూల్ లోపల చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు సబ్జెక్ట్ గా నేను మా 2వ తరగతిలో ఎప్పుడో ఉన్నప్పుడు స్కూల్లో అందరం కొట్టుకుంటే నాకు కోపం వచ్చి మట్టి తీసి సిరేసాను అనమాట. వాడు వెళ్ళి టీచర్ తో చెప్పాడు. ఆ టీచర్ మా అమ్మకు కూడా ఫ్రెండ్ అనమాట. ఏదో సందర్భంలో వాళ్ళు కలిసినప్పుడు ఆ టీచర్ చెప్తుంది, ఇట్లా మా పిల్లాడి దాంట్లో మట్టి పోసాడు వాసు అని చెప్పేసి. అంటే అదేనా, మా వాడి తల్లో కూడా పొద్దున్న స్నానం చేసేటప్పుడు ఇంత మట్టి వచ్చింది అని అందనమాట. అంటే అసలు యాక్చువల్ గా నా జుట్టులో మట్టి లేదు, మా అమ్మ నాకు స్నానం చేయించలేదు. జస్ట్ అవతలవాడు పిల్లాడు మా మీద నేరని చెప్పాడు అనుకోగానే మా అమ్మ వెంటనే లేదు లేదు అని చెప్పి నన్ను వెంటనే సపోర్ట్ చేసింది. నేను ఆశ్చర్యపోయాను, నా జుట్టులో ఇదేమో మట్టి వేసింది నేనైతే, నా జుట్టులో మట్టి ఎక్కడ ఉంటుంది. తల్లిదండ్రులకు అంతే, అలాగే ఉంటుంది. పిల్లలు తప్పు చేసినా కూడా ప్రేమిస్తారు, కాకపోతే సహజంగా అది చెయ్యాలా లేదు. ప్రేమ వేరు, బాధ్యత వేరు. నేను ఇప్పుడు మా పిల్లలది పేరెంట్ టీచర్ మీటింగ్ అవుతుంది కదా, మా పిల్లల ముందు పొగుడుతూ ఉంటే నేను పిల్లల్ని బయటికి పంపించి ఇప్పుడు చెప్పండి అసలు సంగతి అని అడిగేవాడిని. ఆ తప్ప ఒప్ప అవన్నీ పక్కన పెట్టేసి మనము తప్పు అయిన దగ్గర పిల్లల్ని మందలించగలిగే స్థాయికి ఉండాలి. కానీ నా పిల్లలు ఏం చేస్తే అది కరెక్ట్ అని అనుకోవడం తప్పు. మీరు ఆ సినిమా చూస్తారు కదా, దృశ్యం సినిమా. సో అలాగైతుంది. అది ఎంత మూర్ఖత్వానికి వెళ్తారు. ఒక ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయడానికి, తన చెడ్డ కొడుకు కోసము ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయడానికి సిద్ధమవుతుంది ఆమె. సో అంటే ఇది 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 మరి ఎన్ని 2 భాగాలు అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ 3వ భాగం కూడా రాబోతుంది. అంటే ఇది గుడ్డిగా నమ్మడం, మన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా గుడ్డిగా నమ్మడం. సో అలా కాకుండా ధర్మబద్ధంగా ఉండి ఒక యూనివర్సల్ అవుట్లుక్ డెవలప్ చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళని ఇష్టపడాలి,
కానీ ధర్మబద్ధంగా ఉండాలి. ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేసే ప్రతి పని ఇది కరెక్టా కాదా అని ఒక 4-5 సార్లు ఆలోచించి చేస్తే కొన్నాళ్ళకు మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా ట్యూన్ అయిపోతుంది. అప్పుడు ఇక మీరు ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు కార్ నడిపించేటప్పుడు స్టార్టింగ్ లో ఎక్కడ బ్రేక్ ఉంది, ఎక్కడ యాక్సిలరేటర్ ఉంది అన్ని చూసుకుంటాం. తర్వాత కార్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే విధంగా జీవితంలో కూడా ధర్మాచరణ అనేటటువంటిది అలవాటు చేసుకుంటే అది ఆటోమేటిక్ గా మనం తీసుకెళ్తుంది. ముందు కొన్ని రోజులే కష్టపడాల్సి వస్తుంది ధర్మాచరణ కోసం, ఆ తర్వాత భయం వేస్తుంది. ఎండ్లో ఆమె తెలుసుకున్నప్పుడు ఆ ఆ కొడుకు అలా చేశాడని ఆమె తెలుసుకున్న రోజున ఆమె చాలా ఫీల్ అయ్యిందండి. ఎండింగ్ లో మాత్రం మానసికంగా బాధపడింది. మీరు ఇంకోసారి దృశ్యం సినిమా ఫస్ట్ చూడండి. నేను దృశ్యం ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా నేను చూశాను, మీరు చూశారు. నేను 20 సార్లు చూశాను, మీరు బహుశా 2 సార్లు చూశారు. మరోసారి చూడండి. గురుగారు ఇప్పుడు ధర్మం పాటించిన బాధపడుతున్నారంటే ఆ ధర్మాన్ని వదిలేసినోడు ఇంకా వాడు ఎలాంటి వాడని అనుకోవాలండి? వినాశకాల విపరీత బుద్ధి అనుకోవాలి. నేనేమంటున్నానంటే వేరే వాళ్ళని అసలు వదిలేయండి అంటున్నాను. అది నేనేమంటున్నానంటే ఇది ఎవరిని వారు బాగుపరుచుకునే ఇది కదా. ఇప్పుడు మనకేంటంటే ఒక దారి మంచిది ఉంది అని చెప్పి తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 99% మంది ఇది మంచి దారి అని చెప్పి తెలియని వాళ్ళు ఉంటారు. ఇది హిందూ మతం అని కూడా తెలియని వాళ్ళు ఎంతమంది. హిందూ మతం అంటే అడగండి మీరు ఎవరినన్నా. చాలా మంది ఏమంటారు, వెళ్ళిపోవడం, గుడికి వెళ్ళడము, దండం పెట్టుకోవడము, ఆ రోజు నాడు ఇది చేయడము, తర్వాత ఇది ఉంటారు, ఓ ఫలానా అమావాస్య రోజు నాడు శివాలయానికి పోటెత్తిన భక్తులు అంటే అందులో నిలబడతారు, అలా జనాలు నిలబడతారు లైన్లలో తోసుకుంటూ తన్నుకుంటూ. ఇదా భక్తి? ఇది ఆలోచిస్తూ ఉంటే ఇది కాదు అని చెప్పి తెలుసుకోవాలి. మరి ఏంటి భక్తి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏమిటి, నేను చేస్తున్నది కరెక్టా కాదా, ఇవన్నీ ఆలోచించినప్పుడు హిందువుగా ఒక వేరే మార్గం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఆ మార్గం ఏంటంటే ధర్మబద్ధమైన జీవితమే హిందూ ధర్మం. మన మతం పేరే హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఈ ఆర్ష ధర్మం ఏదైతే ఉందో, ఈ వైదిక ధర్మం ఏదైతే ఉందో, ఈ ధర్మం లోపల మనము నీతిగా బతకాలి. శిక్షావల్లి అని నేను ఒకటి చెప్పాను, వీలైన ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ లో వెతుక్కుని చూడండి. శిక్షావల్లి, దాన్ని శిక్షావల్లి అని కూడా అంటారు అన్నమాట. అది వీలైన వాళ్ళు చూడండి. అందులోపల ఒక గురువు తన శిష్యుడికి ఎన్ని నేర్పిస్తాడో, నేర్పించి చివరికి ఏం చెప్తాడో అంతా కూడా ధర్మాచరణ చేయాలి. మొత్తం చదువంతా అయిపోయిన తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, సమాజాన్ని ఎలా ఉండాలి, అతిథులను ఎలా చూసుకోవాలి అన్ని చెప్తాడు. శిక్ష అంటే ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఎంత బాగా చేస్తాడో, ముందేమో అంత వేదంలో ఉన్న నాలెడ్జ్ ఇవన్నీ ఇస్తాడు, చివరికి సమాజంలో నువ్వు వెళ్ళిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్తాడు. శిక్షావళి తప్పక చూడండి. అది కొద్దిగా టైం ఉండి ఊపుతున్న వాళ్ళు చూడండి. కొద్దిగా కష్టమైతే నేను చెప్పిన శిక్షావళి అండి, నేను మా ఎంఏ క్లాస్మేట్స్, నేను చెప్పిన ఎంఏ సంస్కృతం క్లాసెస్ అని ఉంటాయి, అందులో ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి శిక్షావళి అని. పాండవులకి కష్టాలే ఉన్నాయి కదండి. కృష్ణుడు తన పక్కనే ఉన్నా కష్టాలే పడ్డారు కదా. తర్వాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వైరంతో వెళ్ళిపోయారు. ప్రహ్లాదుడు కూడా కష్టాలు పడే ఇచ్చాడు కదండి. అంటే ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కష్టాలు కూడా అలా తప్పు మాట అది. అలా కాదు, కష్టము ఉన్నా ధర్మాచరణ చేశారు అనాలి గాని ధర్మాచరణ చేసే దగ్గరికి కష్టం వస్తుందని కాదు. మీరు రివర్స్ గా ఆలోచిస్తున్నారు. కష్టం వచ్చినా వెళ్ళాలంటే కొన్ని కష్టాలు పడవలసి లేదు. ధర్మాచరణ చేస్తున్న వాడికి కష్టం అనేది తెలియదు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది మీరు ఎగ్జాక్ట్లీ తప్పుగా అర్థం చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని ఎగ్జాక్ట్లీ ఎలా అర్థం చేసుకోకూడదో అలా చెప్పారు. ఏంటంటే ధర్మాచరణ చేస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి పోతాయి. కష్టాలు అనేటటువంటివి అందరికీ వస్తాయి. ధర్మం ఆచరిస్తున్న వాడికే కాదు, అధర్మం ఆచరిస్తున్న వాడికి కూడా కష్టాలు వస్తాయి. అయితే అధర్మం ఆచరించేవాడు ఏది పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ధర్మాచరణ వాడు ఏం చేస్తాడంటే ఇది ధర్మబద్ధమా కాదా అని చెప్పేసి చేస్తాడు. మన కష్టాలు సుఖాలు అనేవి పూర్వజన్మ ప్రారంధాల వల్ల వస్తాయి కానీ మీరు ధర్మం ఆచరిస్తున్నందువల్ల రావు. ఆ ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకుందాం. ధర్మం ఆచరిస్తున్నందువల్ల కష్టాలు రావు. కష్టం వచ్చినా కూడా ధర్మాన్ని ఆచరించు అని చెప్పడం అంతే. కష్ట సుఖాలు పూర్వజన్మలో సుకృతాల వల్ల వస్తాయి అంతే. కానీ వాటికి ధర్మాచరణ, మనం ఇప్పుడు ధర్మాచరణ ఎందుకు చేయాలి అంటే బికాస్ దట్ ఈస్ యువర్ డ్యూటీ అంతే. అది చేస్తుంటే కష్టాలు వస్తాయి, అయినా కూడా ధర్మమే ఆచరించు అని చెప్పి చెప్పుకోవడము. ధర్మాచరణ చేయాల్సి వచ్చినప్పుడు కష్టాలు వచ్చినా పర్వాలేదు అని చెప్పడానికి అర్థం. కానీ ధర్మం ఆచరించేటప్పుడు ఆ లౌకికంలో కూడా ఎలాగైతే నెగ్గుకు రావాలా అనే ఉపాయం, అది ఎవరిని నొప్పించక తానవ్వక అన్నట్టు చేయగలిగే సామర్థ్యం కూడా చేయలేము. నొప్పించక
ధర్మో రక్షతి రక్షతి, ధర్మాన్ని కాపాడు, నిన్ను ధర్మం కాపాడుతుంది. అవునవును. ఒక్కసారి అందరు కామ్గా ఉండండి. మీరు ఇక్కడ ముందు ఒక మాట గుర్తుంచుకోండి, ఏంటంటే కష్టాలు సుఖాలు అన్ని పూర్వజన్మ నుంచి వస్తాయి. ఓకే, సో వాటికి మీరు ఇక్కడ చేసే ధర్మాచరణకు సంబంధం లేదు. ఇప్పుడు మనం చేయగలిగేది, ఇప్పుడు చేయగలిగే ధర్మాచరణ. మనకు వచ్చే కష్టాలు సుఖాలు ఇవాళ చేస్తున్న కష్టాలకి రేపు సుఖాలు రావు, ఇవాళ సుఖాలకి రేపు సుఖాలు రావు. ఇవాళ మీరు ఆలయానికి వెళ్తే రేపు మీకు అన్ని పుణ్యాలు వచ్చేసేసి మీరు దేవుడు వచ్చేసి ప్రత్యక్షం అయిపోడు. ఇవన్నీ ఎప్పుడు పక్వం చెందినటువంటి కర్మలు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి. ఈ రోజు ఫలితాలు ఈ రోజు రావు. ధర్మాచరణ ఎందుకు చెయ్యాలి అంటే అది నీ బాధ్యత కాబట్టి చెయ్యాలి. కాబట్టి ధర్మాచరణ చేస్తున్న వాడికి కష్టాలు రావు. ధర్మాచరణ చేస్తున్న కష్టం వచ్చినా ధర్మాచరణ చెయ్యాలి అని చెప్పడం మన హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక నెక్స్ట్, ధర్మాచరణ చేస్తున్నప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇది నేను చేయాల్సిన బాధ్యత చేస్తూ వెళ్తాం. ఇప్పుడు పిల్లాడికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంసెట్ రాయించాలనుకోండి, రోజు వెళ్ళి స్కూల్లో దింపాలి తీసుకురావాలి, స్కూల్లో వెళ్ళాలి దింపాలి తీసుకురావాలి. కష్టమే అది. ఆఫీస్ నుంచి వస్తారు కానీ స్కూల్లో దింపాలి తీసుకురావాలి, ఎగ్జామ్ తీసుకెళ్ళాలి. కష్టాన్ని ఇష్టంతో చేయాలంటారు. సో మీరు స్కూల్కి వెళ్ళాలి తీసుకురావాలి, స్కూల్కి వెళ్ళాలి తీసుకురావాలి, స్కూల్కి వెళ్ళాలి తీసుకురావాలి, స్కూల్కి వెళ్ళాలి తీసుకురావాలి. కష్టమే. కానీ మనం కష్టమని ఎందుకు అనుకోము అంటే మనం దాన్ని ఏంటంటే ఇది నా ధర్మం అని చెప్పి చేస్తాం కాబట్టి. అది మీకు ఇష్టం ఉండనియండి లేకపోనియండి. అర్జునుడికి ఇష్టం ఉండి యుద్ధం చేయలేదు. అది ధర్మం గనక యుద్ధం చేశాడు. ఇంతమంది చచ్చిపోతారని తెలిసినా అర్జునుడు యుద్ధం చేశాడంటే ధర్మం కాబట్టి. సరే, ద్రోణాచార్యుడికి తెలియదా ధర్మం? భీష్మాచార్యుడికి తెలియదా ధర్మం? వాళ్ళకు కూడా తెలుసు కదా అందరూ చచ్చిపోతారని. ఇప్పుడు భీష్ముడు ఒక్కొక్క బాణం వేస్తే వేలాది మందిని చంపేసేవాడు. ఆ చంపేసిన వాళ్ళందరి భార్యలకి వైధవ్యం అంటుకుంటుందని తెలుసు కదా, అయినా కూడా ఎలా చంపాడు? ఎందుకంటే అది ధర్మం కనుక. సో ధర్మం లోపల ఇక ఆలోచన లేదు. ఇది నేను చెయ్యాలంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. కష్టము సుఖము నష్టము ఏం ఆలోచించము, తెలిసిన వాళ్ళే కదా. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని అయితే ఆపాడు, మరి వేరే వాళ్ళందరూ కూడా ఏడుస్తూ కూర్చున్నారా? తాతగారు ఏడుస్తూ కూర్చున్నారా? కూర్చోలే. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు అంతే. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించి తీరవలసిందే. ఆ ధర్మాచరణ మాత్రం అది ఈ జన్మలో మనకే చెప్పడం అండి, మనకే చెప్పడం. అక్కడ చెప్పింది మనకే చెప్పడం, అర్జునుడికి కాదు. అదే అంటే అర్జునుడికి చెప్పడం ద్వారా మనం నేర్చుకుంటామని. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎందువల్ల ఇది అంతా ఈ ధర్మాచరణ చెయ్యాలి అనేటటువంటి విషయము ఖచ్చితంగా మనం అందరము కూడా గుర్తుంచుకుని తీరవలసిందే. ధర్మాచరణ ఒకరి కోసం చెయ్యము. ధర్మాచరణ ఎవరినో సంతోష పెట్టడానికి చేయడం కాదు. మనము సంతోషంగా లేకపోయినా సరే ధర్మం ఆచరించాలి. వేరే వాడి ఇంటికి వెళ్ళి మీరు అన్నం తిన్నారు అంటే వాడి పాపాలన్నీ మీరు ఇంటికి తెచ్చుకున్నారు. వేరే వాడు ఇచ్చిన వస్తువులు తీసుకున్నారు అంటే వాళ్ళ పాపాలన్నీ మీరు ఇంటికి తెచ్చుకున్నారు. వేరే వాడికి పెళ్లిళ్ళకి వెళ్ళారు, వాళ్ళ పెళ్లిళ్ళలో తిన్నారు అంటే ఆ పాపాలన్నీ ఇంటికి తెచ్చుకుంటారు. అక్కడ 10 మంది మాటలు మాట్లాడుతున్నారు అవన్నీ విన్నారు అంటే అవన్నీ మీ పాపాలు మూటగట్టుకుంటున్నారు. అపార్ట్మెంట్లలో ఫంక్షన్స్ చేస్తున్నారు అంటే పాపాలన్నీ మూటగట్టుకుంటున్నారు. పారాయణాలకు వెళ్తున్నారు అంటే గుంపులుగా తయారయ్యి వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుంటూ గుంపులుగా పాపాలు తెచ్చుకుంటున్నారు. ఒక డౌట్ ఉంది సార్. ఆ క్యాలెండర్ మీద రోజు ఒక ఇది వస్తుందండి, అదే బీ ఆబ్సెసివ్లీ గ్రేట్ఫుల్ అని ఒక ఇది వచ్చిందండి. దాని మీనింగ్ ఏంటి చెప్తారండి? మళ్ళొకసారి చెప్పండి, మీ వాయిస్ క్లియర్ గా లేదు. బీ ఆబ్సెసివ్లీ గ్రేట్ఫుల్. తప్పని మీరు చదువుతున్నది తప్పు అనుకుంటాను. ఒక్కసారి అది పంపించండి. మీరు తప్పు చదువుతున్నారు అది. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు కూడా కృతజ్ఞతా భావం. ఇప్పుడు మీరు చెప్పిందంటే కృతజ్ఞతా భావం అనేది మధ్యలో ఒక పదాన్ని మీరు తప్పు చదువుతున్నారు. సో కృతజ్ఞతా భావంగా ఏం జరిగినా కూడా మనం దేవుడికి కృతజ్ఞతగా ఉండవలసిందే, తప్పదు. ధర్మాచరణ చేస్తున్నప్పుడు కష్టాలు సుఖాలు ఆలోచించే ప్రసక్తే లేదు. ధర్మం చేయాల్సిందే అంతే. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా చేయాల్సిందే. మా అన్నయ్యకు హనీమూన్ అయింది, తిరుపతి వెళ్ళాడు. ఆ టైం లోపల నేను మా అమ్మ నాన్న వెళ్తుంటే పాపం మా అన్నయ్య ఒక్కడే ఫస్ట్ టైం తిరుగుతున్నాడు అనమాట. మా అమ్మని అరే పాపం వాడు వాడికి ఏం తెలియకుండా తిరుగుతున్నాడు అంటే మా నాన్న ఆటో దిగిపోయి వెళ్ళి మా పిల్లాన్ని వెతుక్కుని మా అన్నయ్యని వెతికి మళ్ళీ వాళ్ళందరికీ వాడికి వాడి వైఫ్ కి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి మళ్ళీ మా రూమ్ దగ్గరికి వచ్చారు. మా నాన్నకి ఎంత కష్టం అది. కానీ అది ధర్మాచరణ. అదే నేను అంటున్నా, అంటే ధర్మాచరణ కష్టమే
కానీ అది మన బాధ్యత. అది చేసినందుకు మనకేమి ఎవడో అవార్డు ఇవ్వడు, గోల్డ్ మెడల్ ఇవ్వడు. కానీ ఏంటంటే ధర్మాచరణ చేసి తీరవలసిందే. కానీ మన జీవితంలో మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటివన్నీ చేస్తాం మనం. ఇందాక చెప్పినట్టుగా పెళ్లిళ్ళకి వెళ్తాము, ఫంక్షన్స్ కి వెళ్తాము, ఎవడెవడో చేసిన ఫుడ్ తింటాము, ఎవరెవరిదో ఇది చేస్తాము. ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఎవరెవరి మాటలో వింటాము. కలుషితమైనటువంటి మనస్సుతో, కలుషితమైనటువంటి శరీరంతో ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చి ఇంకో నలుగురిని ఇంట్లో కలుషితం చేస్తాం. కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అలా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోవడానికి అలవాటు పడండి. మన కరెక్ట్ లాంగ్వేజ్ లో మూల పడుండండి, అంతే, అది బెటరు. సో అది ఈజీ, సులభం. అది సులభము. దాని ద్వారా కొన్నాళ్లకు మనస్సు స్థిరంగా ఉండి నిశ్చలంగా ఉన్న తర్వాత అప్పుడు మీరు 100 గంజాయి మొక్కల్లో ఉన్న కూడా ఒక తులసి మొక్కలాగా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంత గొప్పది యక్ష ప్రశ్నల లోపల. ప్రతి దాని గురించి ఎన్ని రోజులు చెప్పుకున్నా కూడా సరిపోదు. నిజంగా ఎంత నచ్చిందో నాకు యక్ష ప్రశ్నలు. నాకు తెలుసు చాలా స్లోగా చెప్తున్నానని, చూస్తాను నేను వచ్చే వారం నుంచైనా కొద్దిగా ఫాస్ట్ గా చెప్తామని ప్రయత్నం చేస్తా. సరేనా? ఓకేనా? ఫాస్ట్ గా చెప్పనా వచ్చే వారం నుంచి? సార్ ఇలాగే చెప్పండి సార్, ఇలాగే చెప్పండి. జై శ్రీకృష్ణ. ఓకే, మరి ఇంకా రేపు మళ్ళీ కలుద్దామా? రేపు రాత్రికి కిరాతార్జునీయం ఇంతకంటే బాగుంటుంది. చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటాను రేపు కిరాతార్జునీయంలో కూడా. సరేనా? అందరూ కూడా అన్ని ఎప్పుడు నేర్చుకున్నారండి గురువు గారు? మొత్తం అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నారు మీరు. ఏదైనా వదిలిపెట్టారా? ఏదైనా వదిలిపెట్టారా? అట్లానేం లేదు. అంటే ఒకటి తెలిస్తే అన్ని తెలిసిపోతాయి. నాకు తెలిసి ఒక సబ్జెక్ట్ తెలిస్తే వంట రాదండి. వంట వచ్చి ఎందుకు రాదు? అన్నం ఎలా ఉండాలో నేర్పిలే అమ్మా. అన్నం కాదు, పప్పు ఎలా ఉండాలో చెప్పలే. కొద్దిగా తప్పు చెప్పాను నేను ఆ రోజు, తప్పు చెప్పానని అర్థమైంది. పప్పులో ఎంత పప్పు వేస్తే అన్ని నీళ్లు పోయాలి అని అనగానే ఎవరో గోల చేశారు. సో కొన్ని తప్పులు చెప్తానేమో, కానీ అన్నం కూడా చేస్తాను నేను. అన్నం పప్పు చెయ్యగలను. మ్యాగీ ఎలా చేయాలో చెప్తా, ఓ రోజు నేర్పిస్తా. మీ అందరికి కుటుంబాలు నిలబెడతా, మీరు వర్రీ అవ్వద్దు. మ్యాగీ ఎలా చేయాలో కూడా నేర్పిస్తా. కాఫీ ఎలా చేయాలో ఆల్రెడీ నేర్పించా. నిలబెట్టేస్తా, ఫ్యామిలీస్ నిలబెట్టేస్తా. చిన్న కోరిక గురువు గారు, చెప్పండి. మేడం గారిని మాకు చూపించాలి. తప్పకుండా చూపెట్టలేదు, రాలేదు. అదే ఎవరి మార్గం వారిది కదా. ఏ మార్గంలో ఉన్నవారో ఆ మార్గంలో ఇదైతే బెటరు. అంటే ఇప్పుడు నాకు ఈ మార్గం ఇష్టం ఉండొచ్చు, మా పిల్లలకి, ధర్మపత్నికి, వారికి ఈ మార్గం ఇష్టం ఉండకపోవచ్చు. అంటే ఆచరణకి అనువుగా ఉండకపోవచ్చు కదా. సో కాబట్టి వారిని ఎవరిని కూడా నేను బలవంత పెట్టను. అంటే ఎవరినైనా కూడా, ఇప్పుడు ఈవెన్ మా పిల్లలకు కూడా నేను చెప్పగలిగేటటువంటివి ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఇవి దాన్ని ఏమంటారు, ఈ భగవద్గీత, అవి వాటిలో నుంచి ముఖ్య విషయాలు చెప్పగలిగాను. కానీ వాళ్ళని కూర్చోబెట్టి దానికి భారతం చెప్తా, దానికి రామాయణం చెప్తా అంటే కాదు. సమయాన్ని బట్టి అప్పుడింత ఇప్పుడింత చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ అదేంటంటే ఎవరికి వారిలో మాత్రమే రావాల్సింది. ఈ మోక్ష దారి అనేటటువంటిది ఏదైతే ఉందో, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, మోక్షేచ నాతిచరామి లేదు. ఈ విషయంలో 50 ఏళ్ల తర్వాత భార్య వేరు భర్త వేరు. ఈ మార్గంలో రావడానికి భార్య గాని భర్త గాని ఇద్దరు కలిసి రావాల్సిన ఆవశ్యకత లేదు. ఎవరిలో ఎప్పుడు మార్పు వస్తే అప్పుడు వారు చేయవలసిందే కానీ దీనికి ప్రత్యేకంగా. కాబట్టి ఎవరిని ఏ విషయంలోనూ మనం బలవంత పెట్టలేము. ఇప్పుడు మీరు కూడా ఇంట్లో మీ హస్బెండ్స్ ని బలవంత పెట్టకండి. హస్బెండ్స్ అంటే ఎవరి హస్బెండ్ ను వాళ్ళు బలవంత పెట్టకండి. అప్పుడు ఏమవుతుందంటే సులభం అవుతుంది, ఎవరి మార్గం వాళ్ళు వెళ్ళడమే. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే, నా మార్గం కరెక్టు, నువ్వెందుకు వెళ్ళలేదు, నువ్వు రాలేదు అంటే అది వాళ్ళ ఇది. ఇప్పుడు రుచి చూస్తే మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఏదైనా కూడా ఆధ్యాత్మిక మార్గం ముఖ్యంగా చూడాలంటే మీరు టేస్ట్ చేయాలి, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుభవించగలగాలి. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎప్పుడైతే అనుభవిస్తారో అప్పుడు ఆటోమేటిక్ అసలు మీరు ఎవరి సహాయమో మీకు అవసరం లేదు. ఒకసారి కొత్త విషయం తెలుసుకున్నాక, ఇప్పుడు నేను ఫస్ట్ టైం తెలుసుకోవడానికి నాకు ఒక చిన్న టెక్నిక్ నాకు అర్థం కావడానికి ఆధ్యాత్మికంగా నాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టింది. తెలిసిన తర్వాత అసలు ఎంత పొంగిపోయేదో మనసు, అబ్బా ఇన్నాళ్ళ పాటు ఇంత కష్టపడ్డానా నేను అని చెప్పేసి. సో మిగతా వాళ్ళకు కూడా అలా అవుతుంది. కాకపోతే దాన్ని నిలబెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు ప్రకృతి, జనాలు, వీళ్ళందరూ మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటారు. అది ఎనీవే. జై శ్రీకృష్ణ. ఇంకా జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.
ఒక్కసారి అందరూ చెప్పండి, ఏదో లేదు చెప్పబోతున్నారు. లేదు ఏం లేదు సార్. అందరూ కూడా ఆలోచనతో భగవంతుడికి దగ్గరైతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు కిరాతార్జునీయ ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. శ్రీ కృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీ జై కృష్ణ శ్రీ సార్. కృష్ణ సార్.